కానీ తప్పిదాలతోనే మన జీవితం మిగిలిపోకూడదు. దాన్ని సవరించుకునేందుకు దేవుని తట్టు మనం తిరగడం శ్రేయస్కరం. గతించిన రాత్రి చివరగా మీతో చెప్పాను, అబ్రహాము మళ్ళీ కనానుకు వచ్చినట్లు, నయోమి రూతు బెత్లెహేముకు తిరిగి వచ్చినట్లు, తప్పిపోయిన కుమారుడు తన తండ్రి యొద్దకు వచ్చినట్లు, దేవుని పిల్లలమైన మనం దేవుని తట్టు తిరిగి రావటం అది మనకెంతైనా ఆశీర్వాదకరం. అది నేను గతించిన రాత్రి మీతో పంచుకున్న ఒక సందేశం. నేను రాత్రి మీతో చెప్పాను, ఈరోజు రాత్రి అబ్రహాము పరువు తీస్తున్నాను, రేపు రాత్రి అబ్రామును నేను సన్మానిస్తాను అన్నాను. గతించిన రాత్రి అబ్రాము జీవితంలో దొర్లిన తప్పిదాలను బట్టి అతను పరువు తీసినట్లుగా మీకు అనిపించింది. కానీ ఈ రాత్రి అబ్రహాము జీవితంలో నుంచే అతను ఎలాగ మన సన్మానానికి పాత్రుడో, ఎందుకు మనం ఆయన గౌరవించవలసిన ఆవశ్యకత ఉందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం. అమ్మ, నా వచనం నేనే చదువుకుంటాను, ఎందుకంటే నేను చదివితే అందరికీ వినబడుతుంది. మీరు బాగా చదవచ్చు కానీ అందరికి వినబడకపోవచ్చు. నా బైబిల్ వాక్యాలు నేనే చదువుకునే అలవాటు ఉన్నోడిని, ఏమనుకోకండి. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, నీ దాసుడు, నీ సేవకుడు, మా సోదరుడు మోజెస్ గారు భారముతో ప్రతి ఏటా పర్చూరు ఈ గ్రామమందు ఏర్పాటు చేస్తున్న ఈ సభలలో ఈ సంవత్సరం నేనును నీ దాసులు రజనీకాంత్ గారు, తమ్ముడు అబ్రహాం గారు నీ ప్రజల ముందు నిలుచుని నీ వాక్యం చెప్పే కృపా తరుణాలు మీరు మాకిచ్చారు. మేమెంత అయోగ్యులమో మేము ఎరుగుదాం. ప్రభువా, నీ కృపచేత మమ్మల్ని బలపరిచి మా ఎదుటకు వచ్చిన నీ ప్రజలతోనూ, దూరం నుండి నీ మాటలు ఆలకిస్తూ ఉన్న నీ మనుషులతోనూ మీరు ముచ్చటించినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. విన్న వాక్యం నిష్ప్రయోజనము కాకుండా వారి హృదయాలలో ఈ వాక్యపు గింజలు అవి మొలిచి ఎదిగి ఫలించినట్లుగా మీరు కృపాకార్యం చేయండి. ఈ రాత్రి కూడా మరోసారి నీ సహాయాన్ని కోరుతున్నాం. ప్రభువా, మీరు మా మనోనేత్రాలు వెలిగించకపోతే మీ విన్న వాక్యాలు మాకు ప్రయోజనకరంగా మారవు. మీరు కనుకరించి సహాయం చేయండి. మాతో ఈ రాత్రి మాట్లాడండి. మరోసారి మమ్మల్ని మేము నమ్మదగిన నీ నామానికే, నీ హస్తాలకే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, ఆదికాండం 24వ అధ్యాయం ఈ మొదటి వచనం చూసినప్పుడు, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏ దేవుని గురించి అయితే మాట్లాడుతూ ఉందో ఆ దేవుడు ఆశీర్వదించువాడు. ఈ సువిశాల విశ్వాన్ని ఆయన తయారు చేసిన తర్వాత మానవుడిని చివరగా తయారు చేసి
మనుషులతో అతను పలికిన మొదటి మాట ఆశీర్వాదపు మాట. మనుషులతో ఆయన పలికింది ఆజ్ఞ కాదు, మొట్టమొదటిగా వాగ్దానం అంటకంటే కాదు. దేవుడు మనిషిని చేసిన తర్వాత ఆయన పలికిన మొదటి పలుకు ఆశీర్వాదపు పలుకు. ఆజ్ఞ కాదు, వాగ్దానము కాదది, అది వర్డ్ ఆఫ్ బ్లెస్సింగ్, అది ఆశీర్వాదపు పలుకు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో చదువుతాము. దేవుడు వారిని ఆశీర్వదించెను అని చెప్పి ఏమి ఆశీర్వదించినాడో మోషే ఆ 28వ వచనంలో గ్రంథస్థం చేశాడు. కనుక బైబిల్ దేవుడు మనుషులు తయారు చేసిన తరువాత మనుషులతో పలికిన మొదటి మాట ఆశీర్వాదపు మాట. అలాగనే బిలాము అనే ఒక ఆయన ఈ దేవుని గురించి మాట్లాడుతూ అన్నాడు, ఈ దేవునికి తన ప్రజలను దీవించుట ఇష్టమైన పని అని రాశాడు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 1వ వచనములో ఉంటుంది, ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిది అనే మాట. దేవుని దృష్టికి ఏదైనా ఒక మంచి పని ఉంది అంటే తన ప్రజలను ఆయన దీవించి ఆశీర్వదించడమే ఆయనకి ఇష్టమైన పని. అలా మనుషులను ఆశీర్వదించు నిమిత్తమే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించి మనుషులకు కావలసిన అన్ని ఆశీర్వాదాలను సిలువ ద్వారా ఆయన సంపాదించాడు. ఈ మాట అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో రాశాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడును గాక. ఆయన పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అని రాసి ఉంది. ఈ మాటలు గమనిస్తున్నారా? మనిషితో ఆయన మాట్లాడిన మొదటి మాట ఆశీర్వాదపు మాట. ఆశీర్వదించడం ఆయనకి ఇష్టమైనటువంటి పని. ఆశీర్వదించు నిమిత్తమే తన కుమారుని శిలువ మీద ఆయన వదిలిపెట్టాడు. అయితే దేవుడు ఇలాంటి వైఖరితో ఉంటున్నప్పటికీ కూడా చాలామంది దేవుని ఆశీర్వాదాలకు తక్కువై దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని వదిలేశాడు, అందుకే మేము ఆశీర్వాదానికి తక్కువైనాము అని చెప్పి అనుకుంటారు. కానీ అది అబద్ధం. దేవుడు మర్చిపోవడానికి ఆయన మతిమరుపున్నవాడు కాదు. దేవుడు మనుషులను విడిచిపెట్టేయడానికి ఆయన ప్రేమ లేనివాడు కాడు. అది ఎరిగిన ఒక భక్తుడు ఇలా పాడాడు. 115వ కీర్తన 12వ చరణంలో ఉంటుంది, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును అని రాసి ఉంది. ఈ వచనాలు మనకేమి చెబుతాయి అంటే ఆశీర్వదించే విషయంలో ఆయన మతిమరుపున్న దేవుడైతే కాదు. ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును అంటే అర్థం సాధారణ ప్రజలను ఆశీర్వదించును అని. అహరోను వంశస్థులను ఆశీర్వదించును అంటే అర్థం తన సేవకులను ఆశీర్వదించును అని అర్థం. అహరోను వంశస్థులు దేవుని సేవకులు, ఇశ్రాయేలీయులు సాధారణ ప్రజలు. దేవుడు సాధారణ ప్రజలను ఆశీర్వదించువాడు, సేవకులను కూడా ఆశీర్వదించువాడు. మనుషులను ఆశీర్వదించే దగ్గరకు వచ్చేసరికి ఆయన మర్చిపోయేవాడు కానే కాదు అని లేఖనం చెబుతున్నది. బ్రదర్, ఇన్ని మాటలు చెప్తున్నావు కదా, మనిషితో ఆయన పలికిన మొదటి మాట ఆశీర్వాదపు మాట. ఆశీర్వదించడం ఆయనకి ఇష్టమైన పని. ఆశీర్వదించే నిమిత్తమే యేసును శిలువ మీద బలిపశువును చేశాడు.
ఆశీర్వదించే విషయంలో ఆయన మతిమరుపు లేనివాడు. మరి ఇన్ని లేఖన భాగాల నేపథ్యంలో మరి నేనెందుకు ఆశీర్వదించబడ్డం లేదు, నేనెందుకు దీవించబడ్డం లేదు? ఎప్పుడు చూసినా నా బ్రతుకు కష్టాలు, శ్రమలు, ఈతి బాధలు, హింసలు, అవమానాలు, నిందలే. మరి ఆశీర్వదించు దేవుడు నన్ను ఏం ఆశీర్వదించినట్లండి అని అంటే, నీవు ఆశీర్వదించబడకపోవడానికి కారణం దేవుని వైపు, దేవుని దగ్గర కారణాలు ఉండవు. ఏదైనా కారణం ఉంటే నీ దగ్గరే ఉండి ఉంటుంది. నీవు ఆశీర్వదించబడకపోవడానికి కారణం నీ దగ్గర పెట్టుకుని దేవుడు నన్ను ఆశీర్వదించడం లేదు అని చెప్పి దేవుని మీద నిష్ఠూరపడ్డం అది సరైనటువంటి ధోరణి కాదు. దేవుడు ఆశీర్వదించే విషయంలో ఎట్లున్నాడో 4 వాక్య భాగాలు మీకు చదివి చెప్పాను. మరి ఆశీర్వదించబడకపోవడానికి ఇంకెక్కడుందండి కారణం? నా దగ్గర ఏమి కారణాలు ఉంటాయి అని మీరు అంటారేమో. నీ దగ్గర కూడా ఏదో కారణం ఉండి ఉండొచ్చు. నేను ఒక 4 కారణాలు చెప్తాను, తర్వాత అబ్రాహాము దగ్గరికి వెళదాం. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడకుండా ఉండడానికి మొదటి కారణం బహుశా దేవుని గురించిన జ్ఞానం నీకు లేకపోవడం చేతనేమో. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాసి ఉంది. మీ కొరకై ఆ మాట చదువుతున్నాను, వినండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానం దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. దేవుని గూర్చిన జ్ఞానం లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. సహోదరి స్నేహితులారా వినండి. ఈ రోజున ఏ దేవుడైతే నేను సృష్టించాడో, ఏ దేవుడైతే నీ పాప శాపాల కొరకు శిలువలో బలిపశువయ్యాడో, ఏ దేవుడైతే నిన్ను రక్షించగలడో, ఏ దేవుడైతే నిన్ను ఉద్ధరించగలడో, ఆ దేవుని గురించిన జ్ఞానం లేకుండానే మనుషులు బ్రతుకుతున్నారు. చివరికి దేవుడు ఒక మారు ఇట్లా అనవలసి వచ్చింది. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. విడ్డూరంగా లేదా ఆ మాట? నువ్వు మాట్లాడితే వినవలసిన వారు మనుషులు. ఓ దేవుడా, నువ్వు మాట్లాడుకుంటే మనుషులతో మాట్లాడుకోవాలిగా. ఆకాశానికి ఏమైనా చెవులున్నాయా? ఈ భూమికి ఏమైనా చెవులున్నాయా? ఆకాశంతో భూమితో మాట్లాడుకుంటున్నాడు ఏమిటి దేవుడు అంటే అర్థం ఆకాశానికి చెవులు, భూమికి చెవులు ఉన్నాయని కాదు అక్కడ తాత్పర్యం. అసలు నా మాట వినే మనుషులేరి? ఎవరితో నేను మాట్లాడుకోను? నా మాట వినే మనుషులు ఉంటుంటే, ఓ మనుషులారా, ఎద్దుకు తన కామందులు తెలుసు, గాడిదకు తన సొంతమాని దొడ్డు తెలుసు, నా ప్రజలైన మీకు తెలివి లేదు, ఓ పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, మీకు శ్రమ అని మీతో మాట్లాడుకునేవాడిని. నా మాట వినడానికి మీకు ఆసక్తే లేదుగా. నా మాట వినేందుకు మీరు చెవులిచ్చే మనుషులు కాదుగా. నేను మాట్లాడుకుందామంటే నాకు మనుషులు లేక, ఓ ఆకాశమా, ఓ భూమి అని నేను వీటితో మాట్లాడుకోవలసి వచ్చింది అన్నట్టుగా దేవుడు అంటాడు, ఎద్దుకు తన కామందులు తెలుసు, గాడిదకు తన సొంతవాని దొడ్డు తెలుసు, నా ప్రజలకు తెలివి లేదు. ఇలా మీతో చెప్పనా? ఈ నేల మీద ఎప్పుడు ఏ పంట వేసుకుని పండించుకోవాలో నేల మీద పండించుకోవడానికి మనిషి జ్ఞానం ఉంది. కానీ నేల ఇచ్చిన వాడు ఎవడరా అంటే వీడికి తెలియదు. గాలి పీల్చుకొని సుఖముగా బతకడానికి భలే తెలివితేటలున్నాయి. కానీ గాలిచ్చిన పరమాత్ముడు ఎవడరా అంటే వీడికి తెలియదు. నీళ్ళను చక్కగా ఉపయోగించుకొని వాడుకోవడం మనకు బాగా వచ్చు. కానీ నీళ్ళిచ్చిన పరమాత్ముడు ఎవడరా అంటే మళ్ళీ తెలియదు. నేలను ఉపయోగించుకుంటావు, నేలిచ్చిన దేవుని గురించిన జ్ఞానం లేదు. గాలి పీల్చుకుంటావు, గాలిచ్చిన పరమాత్మను గురించిన జ్ఞానం లేదు. నీళ్ళను ఉపయోగించుకుంటావు, నీళ్ళిచ్చిన దేవుని గురించిన జ్ఞానం నీకు లేదు. మరి దేవుని గురించిన జ్ఞానం లేని కారణం చేత దేవుడు నిన్ను ఆశీర్వదించలేకపోతున్నాడు. ఇలా మీతో చెప్పన ఒక మాట,
ఒక రాజకీయ నాయకుడు ఇచ్చే పథకాల పేరు చెప్పండి అన్నామనుకోండి, గలగల గలగల టరడరడ టరడరడ పథకాల పేరు చెప్తారు. అంతెందుకంటే జగనన్న నవరత్నాల పేర్లు చెప్పండి అని అడిగామనుకోండి, ఎవరన్నా చెప్పే రోజులు వచ్చాయి ఈ రోజుల్లో. నవరత్నాల గురించిన జ్ఞానం ఉందిగా, నేను పుట్టించిన దేవుని గురించిన జ్ఞానం లేదుగా నీకు. ఒక సినిమా యాక్టర్కి ఎన్ని సినిమాలు అయ్యాయో చెప్పండి అంటే జ్ఞానం ఉంటుంది. ఒక క్రికెట్ వీరుడికి 10,000 రన్నులు ఎప్పుడయ్యే చెప్పండి అంటే జ్ఞానం ఉంటుంది. కానీ నేను పుట్టించిన దేవుడు ఎవడరా, ఎలా ఉంటాడా దేవుడు అని అడిగితే ఈ మనిషికి తెలివి లేదు, ఈ మనిషికి జ్ఞానం లేదు. అందుకనే హోషేయ 4:1 రాశాడు, దేవుని గురించిన జ్ఞానం దేశమందు లేకపోవడం చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. ఏ వ్యక్తికైతే దేవుని గురించిన జ్ఞానం ఉండదో వాడు దేవునితో దెబ్బలాట పెట్టుకుని కూర్చున్నాడు అన్నమాట. ఏ కుటుంబానికైతే దేవుని గురించిన జ్ఞానం ఉండదో ఆ కుటుంబం దేవునితో వ్యాజ్యమాడుతుందన్నమాట. ఏ సంఘానికి, సమాజానికి, దేశానికి దేవుని గురించిన జ్ఞానం లేదో వారు దేవునితో పోట్లాడి పెట్టుకుని కూర్చుంటున్నారన్నమాట. ఇదే కారణం ఆశీర్వాదానికి దూరం అవ్వడానికి. బిగుసుకుంటున్నారు ఎందుకు? ఏమండి, రిలాక్స్డ్గా వినండి. ఒక అమ్మ కొండగా పిలక కట్టి కొండలు లాగుదాం అనుకుందట. కొండగా పిలక కట్టి పిలకతో కొండలు లాగుదామంటే వచ్చేది కొండ కాదు, ఊడేది నీ పిలక. దేవునితో దెబ్బలాట పెట్టుకోవడానికి పూనుకుంటే నీకే నష్టం. దేవుని గురించిన జ్ఞానముతో జీవితాన్ని చక్కబరుచుకొని ఆశీర్వదించబడవలసినటువంటి మనుషులు ఈ రోజున సృష్టికర్త అయిన దేవుని గురించిన జ్ఞానం బొత్తిగా లేదు. అమ్మా వింటున్నారు కదూ? నిన్ను ఆశీర్వదించడంలో దేవుని వైపే కారణాలు లేవు. ఆయన ఆశీర్వాద పలికే మొట్టమొదట పలికాడు. నిన్ను ఆశీర్వదించడం ఆయనకి ఇష్టమైన పని. నిన్ను ఆశీర్వదించడానికే తన కుమారుని శిలువలో బలిపశువం చేశాడు. నిన్ను ఆశీర్వదించే విషయంలో ఆయన నిన్ను మర్చిపోలేదు. మరి లోపం ఎక్కడుందండి అంటే లోపం నీ దగ్గర పెట్టుకుని కూర్చున్నావుగా. దేవుని గురించిన జ్ఞానమే నీకు లేదు. lack of knowledge about God. ఈ రోజున మనుషులు ఆశీర్వదించబడకపోవడానికి తొలి కారణం దేవుని గురించిన జ్ఞానమే లేదు వీళ్ళకు. ఇదొక కారణం. రెండో కారణం చూపిస్తారండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకడం లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకు ఏమీ దొరకదు. ఇదేమిటంటే ప్రార్థనలేమి, దేవుని గురించిన జ్ఞానలేమి కొంతమందికి ఉంది, దేవునికి ప్రార్థించే అలవాటులేమి మరికొంతమందిలో ఉంది. దేవుణ్ణి అడగరు. మళ్ళీ నానుడు చెప్పండిరా అంటే ఏం చెప్తారు తెలుసు? అడగందే అమ్మైనా చెప్పరే, అన్నం పెట్టదు. ఇలాంటి సామెతలు చెప్పమంటే గలగలా నోరు మాట్లాడుద్ది. అడగందే అమ్మైనా అన్నం పెట్టదని చెప్తున్నారే, మరి దేవుడు కూడా అడగమంటున్నాడుగా. అడగకపోయినా నీకు ఏది ఇవ్వాలో ఎరిగిన దేవుడే, కానీ అడగమని ఆయనే కోరాడు. అడగడం ఆయన మీద ఆధారపడి బ్రతకడానికి సాదృశ్యం. కానీ కొంతమంది దేవుణ్ణి అడగరట. నువ్వు అడగనందునే ఏమీ సంపాదించుకోలేకపోతున్నావు అన్నాడు. ఇది రెండవ కారణం. కొంతమందికి ఏమో దేవుని గురించిన జ్ఞానం ఉండదు, కొంతమందికి దేవుని అడిగే అలవాటు ఉండదు. మూడో కారణం చెప్తాను వినండి. అమ్మ వింటున్నారు కదూ? ఎవడు ఎందుకు ఆశీర్వదించబడ్డం లేదు అంటే కారణాలు ఇస్తున్నా. దేవుని వైపు అయితే ఏ కారణము లేదు. ఆయన మీద నిష్ఠూరపడడానికి వీల్లేదు, నేరారోపణ చేయడానికి వీల్లేదు. ఆయన ఎప్పుడూ నిన్ను ఆశీర్వదించడానికి సంసిద్ధుడే. నేరం ఏదైనా ఉందంటే నీ దగ్గరే ఉంది. ఇప్పటికి నేను 2 కారణాలు చూపించా. మూడో కారణం చెప్తాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఇలా ఉంది. అయితే అతడు ఏ మాత్రములో సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. దేవుని యందలి విశ్వాసపులేమి. అడుగుతారు కానీ దేవుని మీద విశ్వాసం ఉండదు. ఉదాహరిస్తాను వినండి ఒక మాట. యేసు ప్రభు పుట్టి పెరిగిన ప్రాంతాలకు ఒక మారు వచ్చారు.
రాగానే ఊరి వారంతా దగ్గరగా చేరి, ఏమయ్యా ఏమేమో చెప్తున్నావట, అది అర్థం కావడం లేదు ఎవరికి, నువ్వేమేమో కార్యాలు చేస్తున్నావట, సరే మా ముందు నువ్వేదైనా కార్యాలు చేయరాదా, మేము నిన్ను విశ్వసిస్తామని తన పుట్టి పెరిగిన ప్రాంతాల మనుషులు వచ్చి అడుగుతున్నారు. ప్రియులారా, వాళ్ళు అడుగుతుంటేను యేసు ప్రభు అక్కడ ఏ కార్యము చెయ్యలేదట. ఎందుకని చెయ్యలేనివాడా? కుంటివానికి నడకనిచ్చినవాడు, గుడ్డివానికి చూపునిచ్చినవాడు, మోగవానికి నోరిచ్చినవాడు, అమ్మా వింటున్నారా, వినికిడి లేనివానికి వినికిడి ఇచ్చినవాడు, చచ్చినోడిని లేపినోడు కార్యాలు చేయలేడంటే చేయగలడు ఏదైనా, కానీ చెయ్యలేదట. కారణం స్పష్టంగా రాశాడు మత్తయి. మీ కొరకే చదువుతాను చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం ఇలా వ్రాసి ఉంది, 58వ వచనం. మత్తయి సువార్త 13:58. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చెయ్యలేడు కాదు, ఆయన ఎన్ని అద్భుతాలైనా చేయగలడు, కానీ చెయ్యలేదట. ఎందుకనంటే వారి అవిశ్వాసమును బట్టి అని రాసి ఉంది. అమ్మా వింటున్నారా? ఆశీర్వదించే దేవుడు ఆశీర్వదించడానికి సంసిద్ధుడై ఉండగా ఆశీర్వాదానికి మనం ఎందుకు దూరం అవుతున్నాము అంటే, అయితే ఆయన గురించిన జ్ఞానం లేకపోవడం, లేదా ఆయనకు ప్రార్థించే అలవాటు లేకపోవడం, లేదా ఆయన మీద విశ్వాసం లేకపోవడం. అమ్మా వింటున్నారు కదూ? 4వ సంగతి చెప్తాను. ఏదో కారణం నీ దగ్గర పెట్టుకుని కూర్చున్నావు. ఎప్పుడు చూసినా నా బతికింతేనండి, కన్నీరు వదలడం లేదు, కలవరం వదలడం లేదు, కష్టాలు వదలడం లేదు, నిందలు వదలడం లేదు, బాధలు వదలడం లేదు, చివరికి హింసలు వదలడం లేదు, అవమానం వదలడం లేదు. యేసు ప్రభు నమ్మారమండి, నమ్మినా కానీ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. ఇవన్నీ అంటే లోపం దేవుని వైపు లేదు సుమా, నేరం నీ దగ్గరే పెట్టుకుని కూర్చున్నావు ఇక్కడ. 4వ సంగతి చెప్తాను రండి. యాకోబు, అప్పుడు అబ్రాహాము దగ్గరికి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుతున్నాను చూడండి మిత్రులారా. ఇలా రాసి ఉంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకు ఏమీ దొరకడం లేదు. ఏమిటండి అంటే సదుద్దేశం లోపించి, ఏమండి మంచి ఉద్దేశం లేకపోవడం చేత. దేవుని పిల్లలు మంచి ఉద్దేశాలతో బతకాలి కదా. ఇక్కడ దురుద్దేశాలతో నువ్వు అడుగుతుంటే దేవుని యొద్ద నుంచి నువ్వు ఏమి సంపాదించుకుంటావు? అమ్మా వింటున్నారు కదూ? మళ్ళీ జ్ఞాపకం చేస్తాను వినండి. ఆశీర్వదించే దేవుడు ఎట్లున్నాడనంటే, ఆయన పలికిన మొదటి మాటే ఆశీర్వాదపు మాట. ఆశీర్వదించడానికి ఇష్టము కలిగిన వాడు రెండో మాట. ఆశీర్వదించడం కొరకే తన కుమారుడు సిలువలో వదిలేశాడు మూడో మాట. ఆశీర్వదించే విషయంలో అమ్మా వింటున్నారు కదా ఈ మాట, నేను మర్చిపోలేదు నాలుగో మాట. మరి ఆశీర్వాదానికి ఎందుకు తక్కువయ్యా నువ్వు అంటే, దేవుని గురించిన జ్ఞానం లేకపోవడము, లేదా ప్రార్థించే అలవాటు లేకపోవడము, లేకపోతే దేవుని విశ్వాసం లేకపోవటము, లేకపోతే వినండి ప్రియమిత్రులారా, దురుద్దేశాలతో దేవుణ్ణి అడగడము. ఏదో కారణం నీ దగ్గర పెట్టుకొని దేవుడు ఆశీర్వదించలేదండి, నమ్మాను కానీ ఒరిగిందేంటి జరిగిందేంటి అని చెప్పి ముస్రోమని భక్తి చేస్తారు. అమ్మా వింటున్నారు కదూ? కొంతమంది ఊసురోమని కనబడతారు దుంప మకాలు వేసుకొని. వీళ్ళు దొంప తెగ, ఎప్పుడు బాగుపడతారో తెలియదు దుంప మకం క్రైస్తవులు. లోపాలన్నీ వీళ్ళ దగ్గర ఏమో తెచ్చిపెట్టుకొని దేవుడు ఆశీర్వదించడం లేదండి, మమ్మల్ని వదిలేశాడండి, మా బతుకులు ఇంతేనా అండి అని చెప్పి ఏమంటే ఉసురోమని బతుకుతారేంటండి? అక్క చెల్లి తమ్ముడు అన్న వినండి, ఈ దేవుడు ఆశీర్వదించువాడు. ఇప్పుడు చెప్తాను వినండి. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అబ్రాహామును అన్ని విషయాలలో ఆశీర్వదించాడంట. పొరపాటున ఈ రాత్రి నేను పరచూరులో ఈ మీటింగ్ దగ్గర మీలో అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలని ఎంతమందికి ఉందని పొరపాటు నేను అడిగి చెయ్యొత్తండి అన్నాను అనుకోండి, అన్ని చేతులు మీదకి లేస్తాయి. అవునా కదా చెప్పండి?
అడిగేస్తాను. ఇక్కడ కూర్చున్న మనలో ఎంతమందికి దేవుని చేత అన్ని విషయాలు ఆశీర్వదించబడాలని ఉంది? చేయొద్దండి, ఒకసారి మీ చేతులు చూపించండి. వీడేమంటే ఏమంటాడని కొంతమంది చెయ్యత్తగానే కూర్చున్నారు దొంగ ముఖాలు. ఏమండి, దేవుని చేత అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలని ఎంతమందికి ఉందో చెయ్యొద్దండి. అందరికీ ఉంటుంది, తప్పేం కాదు, మంచి ఆశ. అసలు ఆశ లేకపోతే ఇక ముందుకేం పోతావు, ఆశ ఉండడం మంచిది. అయితే ఒక విషయం మీతో చెప్పనివ్వండి, అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలని ఆశ, పెద్ద ఆశ కలిగి ఉన్నప్పుడు దానికి తగ్గట్టు ఆచరణ ఉండాలిగా. అందుకనే ఆంధ్ర క్రైస్తవుల కంట, మీరు ఆంధ్ర వాళ్ళేగా మీరంతా, మంచిది. ఆంధ్ర క్రైస్తవుల గట్ట ఆశలేమో బారెడు ఉంటాయంట. ఆశల బారెడు, ఆచరణ బెత్తుడు. ఆశలేమో బారెడు ఉంటాయి, ఆచరణ మాత్రం బెత్తుడే ఉంటుందట. మా శ్రీకాకుళంలో సామెత ఉంటుందిలేండి. మా సామెత ఏంటో తెలుసా? వీడికి ఆకలి ఎక్కువ, పేకసన్నం అంట. ఆకలి ఎక్కువే కానీ పేకాసన్నం ఏం మిగుతాడు, ఏం ఆకలి తీరుద్ది? దేవుని చేత అన్ని విషయాలు ఆశీర్వదించబడాలి ఆకలి అయితే ఉంది, కానీ ఆచరణ పేకాసన్నం అయిపోయింది. అక్క, చెల్లి, తమ్ముడన్న దూరం నుంచి దేవుని మాటలు వింటున్న ఈ ప్రాంతవాసులారా వినండి. ఈ బైబిల్ దేవుడు అన్ని విషయాలలో తన ప్రజలను ఆశీర్వదించేవాడు, నో డౌట్. ఒకవేళ నీ దగ్గర ఏదైనా లోపాలు పెట్టుకుని ఇక్కడ కూర్చుంటే, నీ లోపాలు సవరించుకోవడానికి ఇష్టపడితే నువ్వు దేవుని చేత అన్ని విషయాలలో నువ్వు ఆశీర్వదించబడతావు. ఇలా చెప్పనివ్వండి, దేవుడు అబ్రాహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడట. వయసులో ఆశీర్వదించబడ్డాడు. వింటున్నారా మీరంతా? చాలా బహుకాలము గడిచిన వృద్ధుడు. సంతానములు ఆశీర్వదించబడ్డాడు. అప్పటికే మంచి సంతానం కలిగింది ఆయనకు. పాడి పంటలలో ఆశీర్వదించబడ్డాడు. చాలా ఏమండి సంపదలు వచ్చేసిన ఆయనకు. దాస దాసీలతో ఆశీర్వదించబడ్డాడు. చాలా మంది పనివారు అతనికి ఉన్నారు. అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. అలా ఆశీర్వదించబడ్డానికి అతను ఆచరించిన అడుగులేంటో ఈ చివరి రాత్రి చెప్తాను. ఈ మాటలు మీ మనసులో పెట్టుకొని దేవుని చేత అన్ని విషయాలలో ఆశీర్వదించబడ నిమిత్తం అబ్రాహాము వేసిన ఈ మంచి అడుగులు మీరు నేను మనమందరము నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలన్నది నా ఆశ, నా ఆకాంక్ష. రండి, మొదటి సంగతి చెప్తాను. అబ్రాహామును దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించడానికి తొలి కారణం చదువుతున్నాను, వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఇలా రాసి ఉంది, 8వ వచనం. హెబ్రీ 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడి అని రాసి ఉంది. మొట్టమొదటి మాట వినండి. అబ్రాహాము దేవుని చేత అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డానికి తొలి కారణం దేవుని పిలుపునకు లోబడిన వాడు. అమ్మా వింటున్నారా? దేవుని పిలుపునకు లోబడిన వాడు. అబ్రాహాము యొక్క పిలుపుని గురించి మీతో చెప్పాలి. దేవుడు అబ్రాహాముని పిలవడానికి అబ్రాహాము నీతిమంతుడని పిలిచాడా? అబ్రాహాము పరిశుద్ధుడని పిలిచాడా? అబ్రాహాము ఏమైనా యథార్థవంతుడని పిలిచాడా? అసలు అబ్రాహాములో ఏముందని పిలిచాడండి దేవుడు? ఇలా చెప్తాను, వినండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, యెహోషువ గ్రంథం 24:2 ప్రకారం దేవుడు అబ్రాహామును పిలిచేసరికి ఈ అబ్రహాము యూఫ్రటీస్ నది అద్దరిని అన్య దేవతలను ఆరాధించుకునే విగ్రహారాధికుడు. జీవము గల దేవుని ఎరిగిన వాడు కాదు. జీవము గల దేవుణ్ణి సేవించిన వాడు కాదు. యూఫ్రటీసు నది అద్దరిని అన్య దేవతలను పూజించుకునేవాడు అని యెహోషువ తన మాటల్లోనే చెప్పాడు. అలాగా యూఫ్రటీసు నది అద్దరిని ఆ కల్దీన దేశంలో, ఆ మెసొపొతేమియాలో, వింటున్నారా, అన్య దేవతలను ఆరాధించే క్రమం ఎలా ఉంటుందో తెలుసా మీకు? దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం.
ఆ యూఫ్రాటీసు నది అద్దరని ఆ కల్దీల దేశంలో ఆ మెసొపొతేమియా వాళ్ళు దేవుని ఆరాధించినప్పుడు ఎట్లుంటారో చదువుతాను. దానియేలు గ్రంథం 5:4 ఇట్లా ఉంది. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా అని రాసి ఉంది. అమ్మ వింటున్నారు కదూ? యూఫ్రాటీస్ నది అద్దరన ఉండే మనుషులు, కల్దీల దేశంలో ఉన్న మనుషులు, వినండి, ఆ మెసొపొతేమియా ప్రాంతంలో ఉన్న మనుషులు వారు బహుదేవత ఆరాధికులు. వారికి ఏ లోహం దొరికితే ఆ లోహం, బంగారు, వెండి, రాగి, ఇత్తడి, కర్ర, రాయి ఏది దొరికితే దాంతో ఒక దేవత బొమ్మ చేయటం, ఆ దేవతను ఆరాధించిన బాగా తాగటం అలవాటు వీళ్ళకు. ఈ సాంప్రదాయమే భారతదేశానికి వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆయా దేవత, ఆయా దేవుడిని ఆరాధించినప్పుడు లోపల చుక్కపడకపోతే ఆరాధనలు జరగవు. లోపల బాగా తాగి పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేసి, కోతిలాగా కుప్పిగొంతులు వేసి, ఈ మధ్య డీజీలు వచ్చాయంట, డీజీ సౌండ్లు. ఈ డీజీ సౌండ్లతో చుక్క లోపల పడింది కనుక ఆడు ఎగురు చూస్తుంటే, వింటున్నారా ప్రియులారా, ఎవడు కోతిలాగా ఎగురుతా ఉంటాడు. కోతి మాలోకం. ఏమిట్రా ఎగురులంటే, ఏదో కొంచెం తాగాను, సరదాకేదో ఎగిరేనంటాడు. ఏమంటే ఆ దేవతలు ఆరాధన చేస్తున్నప్పుడు అదే కల్చర్ వచ్చేసిందా భారతదేశం అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని ఆరాధనలు చూస్తున్నప్పుడు. అందులోంచి వచ్చాను కాబట్టి చెప్పే హక్కు నాకుండి చెబుతున్నాను మీకు. అని ఇలాంటి దేవుడు పిలవడం ఏంటండి? అన్య దేవతలను ఆరాధించుకునేవాడు, బాగా తాగి దేవత ఆరాధన చేసేవాడు, ఇలాంటి వాడిని దేవుడు పిలవడం ఏంటి? నీతిమంతుడు కానివాడు, పరిశుద్ధుడు కానివాడు, భయంకరమైనటువంటి విగ్రహారాధికుడు, తాగి దేవతలను ఆరాధించుకుని సాంప్రదాయంలో ఉన్నవాడిని దేవుడు పిలవడం ఏంటి అని అంటే, అవును దేవుడు పిలిచాడు. ఇప్పుడు దేవుని పిలుపుకు ఆధారం ఏంటో తెలుసా? అబ్రాము దగ్గర నీతి, యథార్థత, పరిశుద్ధత ఉందని కాదు. అబ్రామును దేవుడు పిలవడానికి గల కారణం దేవుని దగ్గర కృప ఉంది గనక పిలిచాడు. దేవుని కృప చేతనే అబ్రాముని పిలిచాడు. అక్కా చెల్లి తమ్ముడన్నా వినండి, సరే పిలిచినప్పుడు కృపతో పిలిచాడు, సరేనండి. ఎట్లా పిలిచినాడు దేవుడు? స్టెఫను తన ప్రసంగంలో చెప్పాడు. ఎలా పిలిచాడో దేవుడు స్టెఫను తన ప్రసంగంలో ఇలా చెప్పాడు. అపోస్తలుల కార్యాలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం చదువుతాను చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం నేను 2వ వచనం మీ కొరకే చదువుతున్నాను, వినండి. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినండి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు తన ప్రత్యక్షమై పిలిచాడట. మహిమగల దేవుడు ప్రత్యక్షమై పిలిచాడట. అంటే దేవుడు పిలిచిన విధానం ఎట్లుందని అంటే, మహిమగల దేవుడుగా దేవుడు తన ప్రత్యక్షతనిచ్చి అబ్రహాముని పిలిచాడు. బాగా వినండి ప్రియులారా, వింటూ ఆలోచించండి. దేని బట్టి పిలిచాడు? కృపను బట్టి పిలిచాడు. దేని ద్వారా పిలిచాడు? మహిమగల దేవునిగా ప్రత్యక్షమై పిలిచాడు. ఇంతకు దేవుని కొరకు పిలిచినట్టు దేని కొరకు పిలిచాడండి ఆయన అంటే? రెండు మాటలండి. ఆ 2 మాటలు ఏంటో తెలుసా? నీకు సంతానం ఇస్తాను, నీకు భూమిని ఇస్తాను అన్నాడు. బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ 2 మాటలే. ఆయన ఆదాముతో చెప్పినవి 2 మాటలే, తర్వాత నోవాతో చెప్పినవి 2 మాటలే, తర్వాత అబ్రాముతో చెప్పినవి 2 మాటలే, తర్వాత దావీదుతో చెప్పినవి 2 మాటలే, చివరికి యేసయ్యతో చెప్పినవి 2 మాటలే. ఏంటో తెలుసా? నీకు జన్మనిస్తాను, నీకు భూమిని ఇస్తాను, అంతే. నీకు సంతానం ఇచ్చేదను, నీకు భూమిని ఇచ్చేది. సీడ్ అండ్ ల్యాండ్, అంతేనండి బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి స్వాధీనపరచుకోండి. సంతానము, భూమి. ఆదాముతో అదే మాట చెప్పాడు, నోవాతో అదే మాట చెప్పాడు, ఇప్పుడు అబ్రాముతో అదే మాట చెప్తున్నాడు, దావీదుతో అదే మాట చెప్పాడు, యేసయ్యతో కూడా అదే మాట చెప్పాడు. యేసయ్యతో ఏమన్నాడు ఆయన అంటే, నన్ను అడుగుము, జన్మను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సత్తుగా నీకు ఇచ్చేదను.
సంతానము, భూమి. సరే, ఈ లేఖనాల వెలుగులో అమ్మ దేని బట్టి పిలిచాడు? కృపను బట్టి పిలిచాడని తేలిపోయింది. దేని ద్వారా పిలిచాడు? మహిమగల దేవునిగా ప్రత్యక్షమై పిలిచాడని తేలిపోయింది. దేని కొరకు పిలిచాడు? సంతానము, భూమిని ఇస్తానని పిలిచాడు, అర్థమైపోయింది. ఇప్పుడు అబ్రాహాము ఆ పిలుపుకు లోబడ్డాడట. అతను ఆశీర్వదించబడ్డానికి తొలి కారణం దేవుని పిలుపుకు లోబడిన వాడు. ఇలా చెప్తాను వినండి. అన్న స్వామి గారు, ఈ మాటలు మనకేంటి అని అంటే, మనల్ని కూడా పిలిచాడు ఆయన. మనము కూడా దేవుని చేత అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలి అని మనం అనుకుంటే మనము పిలుపుకు లోబడవలసిందే. అలా అయితే మరి మనల్ని దేని బట్టి పిలుస్తాడు? రండి చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఇలా రాసి ఉంది. గలతీయులకు రాసిన పత్రిక చదువుతున్నాను చూడండి ప్రియులారా. 1వ అధ్యాయం 6వ వచనం మీ కొరకే చదువుతున్న. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడు అని చదువుతాం. నిన్ను పిలవడానికైనా నువ్వు పెద్ద కులములో పుట్టావను, లేక పెద్ద డబ్బున్న దానివను, లేక అందచందాలు ఉన్నదానివను, లేక చదువు సంఖ్యలు ఉన్నవాడివను, లేక బంధు బలగం ఉన్నవాడివను దేవుడు నిన్ను పిలవడం. ఆయన పిలవడానికి ఏకైక కారణం ఆయన కృప. అర్హత లేని నీకు, అపాత్రురాలమైన నీకు ఆయన పిలుపుని దేని బట్టి ఇస్తున్నాడనంటే ఆయన కృపను బట్టే ఇస్తాడు. ఆయన పిలుపు కారణాలు మన దగ్గర ఏమీ లేవు. ఆయన కృపను బట్టే మనల్ని పిలుస్తాడు. అయితే ఒక్క మాట, స్వామి అన్న అబ్రాహామును కృపతో పిలిచాడు, మనల్ని కృపతో పిలిచాడు, సంతోషం. మరి అబ్రాహాముని పిలిచినప్పుడు మహిమగల దేవుడుగా ప్రత్యక్షమై పిలిచాడు. ఇప్పుడు మనల్ని దేని ద్వారా పిలుస్తాడు చూపించమంటారా? అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి వ్రాసిన 2వ పత్రిక, తెస్సలోనిక రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. మీరు ఎలాగున రక్షింపబడి, తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, మీరు ఎలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్ముని పిలిచెను. దేని ద్వారా పిలుస్తున్నాడు అంటే సువార్త వలన పిలుస్తున్నాడు. మోసెస్ గారికి పని పాట లేదా? ఈ డబ్బులు తగలబెట్టడం ఏంటో, ఈ ఏర్పాట్లు చేయడం ఏంటో, ఈ బోధకులు పిలవడం ఏంటో, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టడం ఏంటో, ఎందుకండి తంటాలు అంటే సువార్త వినిపిస్తే దేవుని పిలుపు వింటామని, సువార్త వినిపించుదామనే పెట్టారు ఈ సభలు. డబ్బులు ఎక్కువై కాదు, పని పాట లేక కాదు. అమ్మా వింటున్నారా? దేవుని యొక్క సువార్త ద్వారా దేవుని పిలుపును అందుకుంటావేమో అని చెప్పి ఎవడు సువార్త వినిపించి పిలుపును గ్రహిస్తావనే ఈ సభలు. ఆ రోజున మహిమగల దేవుడుగా ప్రత్యక్షమై దేవుడు పిలిచాడు అబ్రహామును. ఈరోజు తన మహిమ సువార్తతో నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. తేడా ఏమీ లేదు. అక్కడ మహిమగల దేవుడు, ఇక్కడ మహిమగల సువార్త. దీనితోనే నిన్ను పిలుస్తున్నాడు. అయితే మరో మాట, సంతానం పొందడం కొరకు, భూమిని పొందడం కొరకు అబ్రాహాముని పిలిస్తే మరి నువ్వు దేం పొందడం కొరకు నిన్ను పిలుస్తున్నాడు? ఈ వచనములోనే రాసింది కదా. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మీరు ఎలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలని పిలుస్తున్నాడట. నిన్నెందుకు పిలిచాడో తెలుసా? రక్షింపబడి మహిమను పొందుతామని పిలుస్తున్నాడు. అబ్రాహాముని పిలిచింది సంతానం పొంది నువ్వు భూమిని స్వతంత్రించుకుంటావని పిలిస్తే నిన్నెందుకు పిలుస్తున్నాడో తెలుసా? రక్షణ పొంది నువ్వు మహిమను పొందుతావని నిన్ను పిలుస్తున్నాడు. ఇప్పుడు నేరుగా మీ ముఖం మీద అడగనా ఈ మాట? దేవుడు అసలు నేను పిలిచాడా? ఆ పిలుపు నీకు వినబడిందా? ఆ పిలుపుకు నువ్వు లోబడ్డావా? దేవుని చేత అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలని ఎంతమందికి ఉంది అని అంటే పొలోమని చేతులు ఎత్తావుగా? చెయ్యత్తండి అని అడగడమే బాకీ. పొలోమని చేతులు లేపుతారండి ఈనాటి క్రైస్తవులు. మంచిది, నీకు ఆశ ఉంది, సంతోషం. అన్ని విషయాలు ఆశీర్వదించబడాలని ఆశ కలిగినటువంటి నీవు ఏది నీ ఆచరణ
మొదటి ఆచరణ దేవుని పిలుపునకు లోబడుట. అబ్రాము దేవుని చేత అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డానికి దేవుని పిలుపునకు లోబడిన వాడయ్యాడు. ఈ రాత్రి వేళ మీ సహోదరునిగా, దేవుని దాసునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుని పిలుపుకు లోబడ్డావా? కృపచేత నేను పిలుస్తున్నాడని నీకు తెలిసిందా? తన సువార్త ద్వారా నేను పిలుస్తున్నాడని నీకు తెలిసిందా? నువ్వు రక్షణ పొంది మహిమను పొందుతావని నేను పిలుస్తున్నాడని నీకు అర్థమైందా? ఇలా చెప్పనివ్వండి ప్రియులారా, దేవుడు పిలుస్తాడు, పిలుస్తాడు, పిలుస్తాడు. దేవుడు మాట్లాడతాడు. కానీ ఆయన సహనానికి హద్దు ఉంటుంది. పిలిచి అలసిపోయిన ఆయన, మాట్లాడి అలసిపోయిన ఆయన ఒకరోజు ఆయన పిలవటం మానేస్తే నీ బతుకు ఏమొచ్చుద్దో చెప్తాను విను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనం. పర్చూరు గ్రామమా, ఎంతకాలమని పిలవాలి? ఎన్నిసార్లు నీతో మాట్లాడాలి? చూడండి ఆయన అంటున్న మాట యెషయా 66:4లో, నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చేవాడు ఒకడునూ లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడునూ లేకపోయాను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేస్తున్నారు, నాకు ఇష్టము కాని దాన్ని కోరుకుంటున్నారు. కావున నేను వారిని మోసములో ముంచుదును, వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించదను. మాట్లాడి ఆయన మాట్లాడడం మానేస్తే, పిలిచి ఆయన పిలవడం మానేస్తే నువ్వు ఎట్లా తయారవుతావో తెలుసా? దేవుని దృష్టికి చెడ్డదైన దారి చేసుకుంటూ బతుకుతావు, దేవునికి ఇష్టం కాని వాటిని కోరుకుంటూ బతుకుతావు. చివరికి ఆయన ఏం చేస్తాడట? అలా నువ్వు మారిపోతే నేను మోసమున ముంచుతాడట. నువ్వు దేనికైతే భయపడుతున్నావో అదే నీ నెత్తి మీదకి రప్పిస్తాడు. ఈ మాటలు వింటూ కూడా కొంతమందికి దేవుని భయం బొత్తిగా లేకుండా బరితిగించిన క్రైస్తవులు. అలాంటి జాబితాకు నువ్వు చెందితే నువ్వు బాగుపడవు సరికదా, నువ్వు ఎవరికి బాగుపడేలాగా బ్రతకలేవు కూడా. ప్రేమతో మీ సహోదరునిగా మనవి చేస్తున్నాను, పిలిచే దేవుడు పిలవడం మానకమునిపే, మాట్లాడుతున్న దేవుడు నీతో మాట్లాడడం ఆపకమునిపే స్పందించు. పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గర తిరిగి రా. నువ్వు క్షేమం ఉంటుంది, నిన్ను బట్టే నీ కుటుంబానికి ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు పిలుస్తున్నాడుగా. మా చెవిలో సువార్తల మాటలు పడుతున్నా నీ చెవుట్లో చుట్లు వెలిసాయా? పలకలే. నీ చెవుట్లో శేషం పోసాడా ఎవడైనా? మాట్లాడుతుంటే కదలవే. ప్రసంగాలు వినడం అలవాటైందేమో, సభలు అలవాటైపోయాయేమో. పిలిచినా పలకరు, మాట్లాడినా స్పందించరు. వీళ్ళ హృదయాలు రోలైపోయాయంట. నేననలేదమ్మోయ్, ఆయననే చెప్తున్నాడు ఈ మాట. ఆయన ప్రతినిధిగా ఆయన పాపంతో చెబితే ఎలా ఉంటుందో ఆ పందాలోనే చెప్తున్నాను. నేను పిలుస్తున్నాను. పర్చూరు, నువ్వు పలకవా? నేను మాట్లాడుతున్నాను. పర్చూరు, నువ్వు ఆలకించవా? నువ్వు దేనికైతే భయపడతావో అది నీ నెత్తి మీదకి వచ్చేలా చేస్తా, నువ్వు మోసములో మునిగేలా చేస్తా. జాగ్రత్త. ఇది దేవుడు అంటున్న మాట. ఏం చేద్దాం ఈ రాత్రి చెప్పండి? పిలుపుకు లోబడితే అన్ని విషయాల్లో ఆశీర్వదించబడే ఆశీర్వాదం మన కొరకుంది. పిలుపుకు లోబడకపోతే ఈ అనర్థాలు మన ముందు కనబడుతున్నాయి. ఆశీర్వాదమా అనర్థమా? ఏమి సంపాదించుకుంటావు? అమ్మా వింటున్నారా? పిల్లలు తాడుకోకండి, అక్కడ దేవుని పని పాడు చేయకండి. ఆశీర్వాదమా అనర్థమా? ఏమెంచుకుంటావు? నువ్వెంచుకో. ఇందులో ఎవడ బలవంతం ఉండదు, ఎవడు ఒత్తిడివ్వడు. విషయమైతే బైబిల్ ఉన్నది, కొంచెం విడమర్చి మీతో చెప్పానంతే. అబ్రాము పిలుపుకు లోబడ్డాడు. ఈ రాత్రి నీ సంగతి ఏంటో నువ్వు చెప్పాల్సిన అవసరం ఉందని నేను మొదటి సంగతి చెప్పాను.
ఇంతకంటే ఎక్కువ వివరించలేను. మొదటి మాట. రెండో మాట చెప్తాను వినండి. పిలుపుకు లోబడ్డాడు అబ్రాము, అందుకే దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. రెండో అనుభవం ఏంటి అనంటే ఆయన దేవుని కొరకు ప్రత్యేకపరచబడ్డాడు. అమ్మ వింటున్నారా? దేవుడు అన్నాడు, హే అబ్రాము, నీవు నా చేత అన్ని విషయాలలో ఆశీర్వదించబడగోరితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ దేశమును విడిచిపెట్టు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ తండ్రింటిని విడిచిపెట్టు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ బంధువులని విడిచిపెట్టు. మీరు అనొచ్చు, బ్రదర్ స్వామి, దేవుని చేత అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలంటే దేశము, తండ్రి ఇల్లు, బంధువులు వదిలేయాలనా అని మీరు నన్ను ప్రశ్నిస్తే అది కాదు అక్కడ అర్థం. దేశమును విడిచిపెట్టమని ఎందుకన్నాడంటే ఆ కల్దీయుల దేశంలో కొన్ని పాడు సంప్రదాయాలు ఉన్నాయి. నువ్వు రా, నేను చూపించే దేశానికి కొత్త సాంప్రదాయాలు నీకు ఇస్తా. నీవు నీ తండ్రి ఇంటిలో ఉంటే నీ తండ్రి వల్ల సంక్రమించే ఏదో కొంచెం భూమి నీ ఆస్తిగా ఉంటుంది. నేను నీ చూపించే దేశానికి వస్తే ఒక దేశమే స్వాస్థ్యంగా ఇస్తా. నీవు నీ బంధువుల దగ్గర ఉంటే వాళ్ళ వల్ల నీకు వచ్చే భద్రత అంత గొప్ప భద్రత ఏం కాదు. నేనే నీకు కేడమనవుతాను అబ్రాము, నేనే నీకు భద్రపరిచేవాడిని అవుతాను. నీ బంధువులు కాదు భద్రపరిచేవాళ్ళు, రా అన్నాడు దేవుడు. ఈ మాటలు అర్థం చేసుకున్న ఆనాటి అబ్రహాము దేశమును విడిచి, తండ్రింటిని విడిచి, బంధువులను విడిచి కొత్త సాంప్రదాయం కిందకు వద్దామని, కొత్త స్వాస్థ్యము కిందకు వద్దామని, కొత్త భద్రతలోనికి వద్దామని దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాడు. దేవుని కొరకు వేరయ్యాడు. అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా వినండి. మనము దేవుని చేత అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలి అనే ఆశయం మనకుంటే ఆచరణలో నువ్వు దేవుని కొరకు ప్రత్యేకించబడాలి, దేవుని కొరకు వేరవ్వాలి. మీకు ఒక విషయం చెప్పమంటారా? బైబిల్ దేవుడు ప్రత్యేకపరిచే దేవుడు, బైబిల్ దేవుడు వేరుపరచు దేవుడు. అంతెందుకండి, బైబిల్లో మొదటి పేజీ చూడండి ఒక్కసారి. ఆదికాండం 1వ అధ్యాయం అట్లా చూడండి ఏమి రాసి ఉంటుందో. 6 రోజుల సృష్టి ఉంటుంది. ఈ 6 రోజుల సృష్టిని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే 3 విభజించేయచ్చు. మొదటి రోజు ఆయన ఏమి చేసినాడనంటే వెలుగు కలుగునుగా అని చెప్పి వెలుగును చీకటిని వేరు చేసి వెలుగుకు పగలని పేరు పెట్టి ఎవడి చీకటికి రాత్రిని పేరు పెట్టి మొదటి రోజు ముగించాడు. 4వ రోజు ఏం చేశాడో తెలుసా? పగటి నేలుటకు సూర్యుడిని పెట్టి ఆశీర్వదించాడు, రాత్రిని వెళ్ళడానికి చంద్ర నక్షత్రాన్ని పెట్టి ఆశీర్వదించాడు. మొదటి రోజున ఆయన వేరు చేశాడు, 4వ రోజున ఆయన ఆశీర్వదించాడు. వేరు చేయబడకుండా ఆశీర్వాదాలు ఉండవు. 2వ రోజున జలములన్నీ ఒక చోట ఉంటే ఆ జలములను విభజించాట. పై జలములనేమో ఆకాశములు అన్నాడు, క్రింద జలములనేమో సముద్రాలు అన్నాడు. వేరు చేశాడు. 2వ రోజున వేరు చేసి 5వ రోజున పై జలములు ఆకాశములో పక్షులను పెట్టి ఆశీర్వదించాడు, కింద జలములు సముద్రాల్లో చేపలు పెట్టి ఆశీర్వదించాడు. మొదటి రోజు వేరు చేశాడు, 4వ రోజు ఆశీర్వదించాడు. 2వ రోజు వేరు చేశాడు, 5వ రోజు ఆశీర్వదించాడు. 3వ రోజున సముద్రములో ఆరిన నేల కనబడనుగా కానీ నేలను వేరు చేశాడు, జలముల్లోంచి నేలను వేరు చేశాడు. వేరు చేసిన తర్వాత 6వ రోజున ఈ భూమి మీద పశువులను పెట్టాడు, మనుషుల్ని పెట్టాడు, ఆశీర్వదించేశాడు. మొదటి రోజు వేరు చేశాడు, 4వ రోజు ఆశీర్వదించాడు. 2వ రోజు వేరు చేశాడు, 5వ రోజు ఆశీర్వదించాడు. 3వ రోజు వేరు చేశాడు, 6వ రోజు ఆశీర్వదించాడు. ఈ బైబిల్ దేవుడు వేరు చేయవలసిన దాన్ని వేరు చేయకుండా ఆయన ఆశీర్వదించలేడు. అందుకని అబ్రాహాము అంటాడు, నువ్వు వేరవ్వాలపాయ్, ఈ పాడు సంప్రదాయాలను దేశం నుంచి వేరవు, నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు వేరవ్వాలి, నీ బంధువుల దగ్గర నుంచి నువ్వు వేరవ్వాలి, నువ్వు ప్రత్యేకించబడాలి, అప్పుడు నేను ఆశీర్వదిస్తానన్నాడు.
అక్క చెల్లులారా, అన్నదమ్ములారా వినండి. ఆనాడు అబ్రహాము దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాడు, దేవుని కొరకు వేరయ్యాడు. అందుకనే అపోస్తలుడైన పేతురు పెంతెకోస్తు రోజున ప్రసంగం చేస్తూ ఆయన ఏమన్నాడో చదువుతాను చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనం చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనం చదువుతున్నాను చూడండి. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. మీరు వేరవ్వాలి, మీరు వేరవ్వాలి, మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోవాలి. లోకములోనే ఉన్నారు, లోకములో మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోవాలి. లోకములో కొన్ని నమ్మికలు ఉంటాయి, ఆ నమ్మికలు మన నమ్మికలు కాకూడదు. లోకములో కొన్ని ఆచారాలు ఉంటాయి, ఆ ఆచారాలు మన ఆచారాలు కాకూడదు. లోకములో కొన్ని మర్యాదల ఫ్యాషన్లు ఉంటాయి, ఆ ఫ్యాషన్లు మన ఫ్యాషన్లు కాకూడదు. మనం ప్రత్యేకంగా ఉండాలట ఆశీర్వదించబడ్డానికి. లోకములో నమ్మికలు ఏంటో చెప్పనా? వినండి వినండి చాలా జాగ్రత్తగా. ఏదో పని పెట్టుకొని ప్రయాణమై చిన్న ప్రార్థన కూడా చేసుకుని డబ్బులు కొంచెం బ్యాగులో పెట్టుకొని ఇంట్లో నుంచి ఇలాగ అడుగు బయటికి పెట్టింది అక్కగారు. అడుగు ఇలా బయట పెట్టగానే పొరిగింటి ఆవిడ అని తుమ్మింది. ఈవిడ గారు పనికి వెళ్ళడం మానేసి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఏమంటే ఎల్రా మీరు ఈరోజు అంటే, శుభమని బయలుదేరితే దీనికి ఇప్పుడే తుమ్ము రావాలా, దీని ముక్కులో నిప్పులు పొయ్యా, అది తుమ్మిందని ఇంట్లోకి వచ్చేస్తుంది మహాతల్లి. అంటే ఒక వ్యక్తి యొక్క జయాపజయాలు దేవుని మీద ఆధారపడి ఉంటాయా, లేక ఎవరో తుమ్మిన తుమ్ము మీద ఆధారపడి ఉంటాయా? తుమ్ముకు భయపడి వెనకొచ్చావే, అది లోకపు మూఢనమ్మకం. అదే నమ్మికతో ఉంటే, వింటున్నారా మీరంతా, మీరు ఏం ప్రత్యేకించబడ్డారంటారు? ఈ మధ్య ఒక సహోదరి చాలా బాధపడుతూ ఫోన్ చేస్తుంది. మెడిసిన్ చదివే రోజుల్లో మా దగ్గరున్న సహోదరి పెళ్ళయింది, నేను పెళ్ళికి పోలేకపోయాను, పెళ్ళైన సాయంత్రమే ఆ పిల్ల దగ్గర నుంచి ఫోన్ ఏడుస్తా, అన్నయ్య ఇదేంటి నా జీవితం ఎట్లయిపోయింది అంటుంది. ఏమ్మా ఏమైంది? ఈరోజు కదా పెళ్ళి అయింది, మనలంతా వచ్చారుగా, పెళ్ళి బాగా జరిగిందంట కదా. అంటే జరిగింది కానీ అన్నయ్య, మా ఆయనతో మా అత్తమ్మ ఇంటికి వెళ్ళగానే మా అత్తమ్మ ఏమో 2 నిమ్మకాయలు, 6 ఎర్ర మిరపకాయలు, దాంట్లో ఒక 8 ఉప్పు గడ్డలు వేసి నాకు నా భర్త ముందు పెట్టి అంటుందట. అదేంటి, ఆ కుటుంబం చర్చిలో సంఘ పెద్దలు కదా అన్నాను నేను. ఏం పెద్దలన్నయ్యా? వీళ్ళు లోకస్తులన్నయ్యా. సంఘములోనేమో డేకన్ బోర్డు మెంబర్ అంట ఆయన. ఈవిడ గారు స్త్రీల సమాజంలో నాయకురాలంట, వాళ్ళకాడు నాయకురాలు. లోకములో ఉన్నటువంటి మూఢాచారం ఏం మారలా, దిష్టి తీస్తుందంట. నెత్తిమెత్తన్నా దీనికి, ముసల్దానికి బుద్ధి లేకపోతే సరిగాని. అరే దేవుడా, నీ బిడ్డలు దీవించేవాడు, అసలు ఇశ్రాయేలుడు యాకోబులో శకునం ఉండదు అని బిలాము చెప్పి దేవుని పిల్లల్ని ఎవడు శపించలేడు, ఎవడు చేతబడులు చేయలేడు, ఎవడు శపించలేడని అంత స్పష్టంగా బైబిల్ చెప్తుంటే, ఎవరో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద దిష్టి పడిపోయిందట. ఈవిడేమో 2 నిమ్మకాయలు, 6 మిరపకాయలు, 8 ఉప్పు గడ్డలు పెట్టుకుని తుతుతుతంటాను, చెప్పు తీసుకున్నాం పిల్లాడు దాన్ని. పనికి మారిన క్రైస్తవరాలు వేరవలా. ఏంటి బిగుసిపోతున్నారు? కొంపదీసి ఇలాంటివి ఉన్నాయా ఏంటా? మీ సత్యానైతే ఇలాంటివి ఉంటాయి. కొంతమంది ఏమో అన్నయ్య మీరు రావాలన్నయ్య అంటారు. ఇదో సాంప్రదాయం చూడండి. నమ్మికలు ఇవి, ఇప్పుడు నేను చెప్పినవి నమ్మికలు. ఏమండి, శకునం చూసుకోవటం, తర్వాత దిష్టి తీయటం మూఢనమ్మకాలైతే, వినండి ఆచారాలు చెప్తాను. అయ్యగారు మేము ఇల్లు కట్టుకున్న ఓపెనింగ్ రావాలని పిలుస్తా, మేమేమో తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసేసుకుని మీరు కట్టిన కొత్త ఇంటికి వచ్చి రెబ్బన కత్తిరించి స్తుతియు మహిమ ఘనత నీకైన పాట పాడి అన్ని గదుల్లో ప్రార్థన చేసి నీ వంటగది దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ వంట వండేసావుగా. మాకేమో 10 గంటలకు రమ్మని పిలిస్తేవి, నువ్వేమో తెల్లవారు 5 గంటలుగా వంట వండిందట. ఏంటమ్మా వంట వండేసినట్టున్నావనంటే, అదే అన్నయ్య పాలు పొంగించానంటుంది. ఏం పొంగించారటమ్మా?
పాలు ఎందుకమ్మా పోయించి నేల పాలు చేసావంటే నేల పాలు అవ్వలేదన్న పరమాన్నం ఉండే. మరి ఏదో పరమాన్నం అంటే 5 ముత్తైదువులు పిలిచి పెట్టిందంట. మొత్తం దెమ్మకొక్కలో తినిపోయారు 5 ముత్తైదువులు. ఆ గిన్నెలో ఏమీ లేదు, మొత్తం పరమాన్నం అంతా వేసేసిపోయారు. అదేంటమో వాళ్ళకి పెట్టామంటే వాళ్ళ కడుపులో చల్లగా చేస్తే ఈ విడిలో చల్లగా ఉంటుందట. ఆ పాడదానికి మా టైం ఎందుకు, తినేయటం, మమ్మల్ని పిలవడం ఎందుకు, ప్రార్థన ఎందుకు, వాక్యం ఎందుకు, పాట ఎందుకు, సేవకులు ఎందుకు? 5 ముత్తైదువులు బాగా పెట్టావుగా పరమాన్నం. బాస్ ఆవిడకి తెలియకపోయి ఉంటుంది. ఈ 5 ముత్తైదువులు బాగా తిన్నారుగా దెమ్మకొక్కుల్లాగా. పరమాన్నం అంతా కొండలు ఉంది, పోతా పోతా అనుకుంటారు. అందులో ఒకటి ఉంటుందండి 5లో. ఈ ఇల్లంతా చూసి అబ్బా ఎంత మంచి ఇల్లు కట్టుకుందో ఇది, దీని ఇల్లు కోల అనుకుంటూ పోయి ఉంటుంది. ఇప్పుడు ఇంటికి శాపం వచ్చిందో ఆశీర్వాదం వచ్చిందో చెప్పు? శపించుకుంటూనే పోయింది కదా అసూయతో. అలాంటి వాళ్ళకేమో పరమాన్నం ఉండి పెడతావే. పునాదులు వేసిన నవధాన్యాలు పోస్తారు, వాస్తులు చూస్తారు, పాలు పొంగిస్తారు. ఏమి ప్రత్యేకించబడ్డారండి వీళ్ళు ఆశీర్వదించబడ్డానికి? నమ్మికలలో ప్రత్యేకత లేదు, ఆచార సాంప్రదాయాల్లో ప్రత్యేకత లేదు. ఏమనుకోకపోతే చెప్తాను, అక్కలు క్షమించాలి. ఏమంటే మర్యాదలు, ఫ్యాషన్లో కూడా ప్రత్యేకత లేదు. లోకంలో ఏ ఫ్యాషన్స్ ఉన్నాయో అన్నీ వచ్చి కూర్చుంటున్నాయి. మీరు పరచూరులో చాలా మంచి అక్కలేమో కానీ మా విశాఖపట్నంలో చూస్తుంటే ఈ ఆడాల వైపు చూసి కూడా వాక్యం చెప్పబుద్ధి కాదు. ఎందుకనంటే వీళ్ళకి ఏం మాయిదారు రోగమో కానీ ఇలాగ ఈ జబ్బకు ఒక కన్నం, ఇలాగ ఈ జబ్బకు ఒక కన్నం, వెనకాల వీపుకు ఒక పెద్ద కన్నం. ఏమిటప్పా అంటే జబ్బల కన్నాలు బ్లౌజ్ అంట. ఆడపిల్ల ఒళ్ళు కప్పుకుంటే సంసారి, ఆడపిల్ల ఒళ్ళు చూపించుకుంటే వేశ్య. సినిమాల్లో ఉండేవాళ్ళు డబ్బులు కొరకు ఒళ్ళు చూపించుకుంటారు. నీకేమైదా రోగం వచ్చింది? సమాజంలో, సంఘములో దేవుని బిడ్డగా బతికే నీవు ఒళ్ళు చూపించుకునే ఆ పాడు ఫ్యాషన్ బ్లౌజులేంటి? లోకములన్న ఫ్యాషన్ ఎక్కించుకున్నారు బాగా. ప్రత్యేకం ఉండడం రాదు. లోకంలో నమ్మికలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, లోకముల ఆచారాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, లోకముల ఫ్యాషన్లు మర్యాదలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఏం ప్రత్యేకించబడ్డాము చెప్పండి ప్రియులారా? ఆడాలే కాదు, ఈ మధ్య మా మగాళ్ళకేం మాయిదా రోగం వచ్చిందో కానీ లోకంలో ఉన్న ఫ్యాషన్లు ఇలాగ ఇడ్డెక్కించుకుంటాడు, ఇలాగ ఇడ్డెక్కించుకుంటాడు, అలా వెనకడెక్కించుకుంటాడు. పైన మాత్రం ఉంటుంది, పావు రొట్టెలోకి ఎగురుతూ ఉంటుంది. ఎట్రా తమ్ముడు ఈ క్రాఫ్ అంట, కోడి చుత్తు పోవు క్రాఫ్ అంట, వాళ్ళకాడు క్రాఫ్. పోకిరివాడు, పోకిరి ఎయిర్ క్రాఫ్లు. నేను అన్న తమ్ముడికి, ఏంట్రా తమ్ముడు మధ్యలో అలాగ ఎగురుతుంది, జుత్తాతో కొట్టించుకున్నామంటే ఆడ విరాట్ కోహ్లీ అన్నా అన్నాడు. విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడి డబ్బులు గడిస్తున్నాడు, నువ్వేం గడిస్తున్నావు? వాళ్ళకాడు అమ్మ నాన్న సంపాదించే తగలబెట్టడం తప్పించి విరాట్ కోహ్లీ లాగా ఎయిర్ క్రాఫ్ట్ వేసుకుంటే కోహ్లీ అయిపోతావా నీవు? పోనీ ఆడాలేమో ఇవ్వండి ఇవ్వండి కన్నాలు బ్లౌజులు వేస్తుంటే మా కుర్రోళ్ళు కూడా ఇక్కడ కన్నాం అక్కడ కన్నాం, మొత్తం ఫ్యాంట్ నిండా కన్నా. ఏంట్రా తమ్ముళ్ళు అంటే బ్రాండెడ్ ఫ్యాంట్ అని అంటున్నాడు. మళ్ళీ ఒక కుర్రగాడిని అడిగాను, ఒరే బాబు ఏంట్రా ఇలాంటి తీసుకొచ్చావు నువ్వు ఈ ఫ్యాంటు? అందులో పెళ్ళికొడుకు పక్కన బెస్ట్ మ్యాన్ లా కూర్చున్నావు, అదే తోడి పెళ్ళికొడు ఎలా కూర్చున్నావు, ఆ షూటింగ్ జరుగుతుందిరా బాబు ఏంటి ఫ్యాంట్ అంటే బ్రాండెడ్ ఫ్యాంట్ అన్న అంటున్నాడు. 8,000 అంట. 8,000 పెట్టే కన్నాలు కొనుక్కోవడం ఎందుకండి? 200 పెట్టే ఫ్యాంట్ ఇచ్చి కత్తిరిస్తే మొత్తం నేనే కోసేతును. 7,800 రూపాయలు మిగులు కదా నాకు. మా రోజుల్లో కన్నాలు నిక్కరేసుకుని స్కూల్కి పోతేను మాస్టర్లు వినండి కన్నములు చెరుగులో వేని పెట్టి ఇట్లా చింపేసి, అరే పోస్ట్ మ్యాన్ నిక్కరేసుకొచ్చావా, మంచి నిక్కరేసుకొని రాని వాళ్ళు. అది సభ్యత సంస్కారం ఉన్న రోజులు. ఇప్పుడంతా పోకరి రోజులే కదా. ఈడు వేసిన ఫ్యాంట్లోనే ఈడు పోకరి తన కనబడుతుంది, ఈడు వేసుకున్న ఎయిర్ క్రాఫ్ట్లోనే పోకరి కనబడుతుంది, ఈ అక్కలు వేసుకున్న బ్లౌజుల్లోనే కనబడుతుంది పోకరి తనం. చక్కని జుత్తిచ్చాడు, తలదూకొని చక్కగా ఉండొచ్చుగా ఈ ఆడాళ్ళు. మీకేం మాయిదా రోగమో కానీ పప్పి కుక్కలా ముందుకు పీక్కుంటుంది. పప్పి కుక్క లోకంలో ఉన్న ఫ్యాషన్లు అండి, ప్రత్యేకించబడలా వీళ్ళు.
ఇలా చూపిస్తాను వినండి. పౌలు అన్న ఈ మాట అన్నాడు, మీ కొరకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియుల. 18వ వచనం నుంచి ఎలాగుంది: మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయుందును, వారు నాకు ప్రజలయుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి. మీ నమ్మికల్లో ప్రత్యేకత కనపరచండి, మీ ఆచారాల్లో ప్రత్యేకత కనపరచండి, మీ ఫ్యాషన్లో ప్రత్యేకంగా ఉండండి. ప్రియులారా, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, అబ్రాము దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాడు, అందుచేత దేవుని చేత అన్ని విషయాలలో ఆశీర్వదించబడిన వాడు అయ్యాడు. మరి దేవుని కొరకు నువ్వు ప్రత్యేకించబడ్డావా? నీ నమ్మికల్లో ప్రత్యేకత ఉందంటారా? మీ ఆచార సాంప్రదాయాల్లో ప్రత్యేకత ఉందంటారా? వినండి వినండి ప్రియమిత్రులారా, మీ యొక్క మర్యాదలు ఫ్యాషన్లలో ప్రత్యేకత ఉందంటారా? దేవుని ప్రజలు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు. అసలు చర్చ్ అనే పేరుకి అర్థం అది. చర్చ్ అనే మాటకు గ్రీకు భాషలో ఎక్లీషియా అన్నారు. ఎక్లీషియా అంటే లోకములో నుంచి దేవుని కొరకు ప్రత్యేకించబడిన గుంపు అని అర్థం. దేవుడు ప్రత్యేకించబడిన వారిని ఆశీర్వదిస్తాడు. లోకములో కలిసిపోయే వారిని, లోక నమ్మికాలతో ఉండే వాళ్ళని, లోక మర్యాదలు అనుసరించిన వారిని, లోక మాలిన్యం అంటించుకున్న వారిని దేవుడు ఆశీర్వదించలేడు. ఈ రాత్రైనా తెలుసుకుంటే మంచిది. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. 2 మాటలు చెప్పాను. దేవుడు అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించడానికి మొదటి కారణం దేవుని పిలుపుకు లోబడిన వాడు. 2వ కారణం దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడు. 3వ కారణం చెప్తాను రండి. 3వ కారణం ఏంటనంటే దేవునికి విధేయత చూపినవాడు. బైబిల్ పండితులు అబ్రాముని ఏమంటారో చెప్పనా? బైబిల్ పండితులు అబ్రాముకి ఇచ్చిన పేరేంటో చెప్పనా? సేయస్ మ్యాన్ అని అంటారు. సేయస్ మ్యాన్ అంటే చిత్తము ప్రభువా అనే మనుషుడంట. దేవుడు ఎప్పుడు ఏది చేయమని చెప్పినా అబ్రాము దగ్గర నుంచి వచ్చేది చిత్తము ప్రభు అనే మాట. నేను బైబిల్ అధ్యయనం చేస్తున్నప్పుడు నాకు అబ్రాము జీవితంలో 5 రకాల విధేయతలు కనబడ్డాయి. వరుసగా చూపిస్తాను రండి. ఆదికాండం 12వ అధ్యాయం చదువుతున్నాను వినండి. 5వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 5వ వచనంలో అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు వచ్చిరి. కనాను దేశమునకు వచ్చిరి. కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. తెలియని దేశానికి దేవుడు వెళ్ళమంటే ఆయన రావటంలో అతని దగ్గరున్న విధేయత ఏంటో తెలుసా? దాని అసాధారణమైన విధేయత. ఇంగ్లీష్లో డిఫికల్ట్ ఒబీడియన్స్ అని అంటారు. తెలియని ప్రాంతానికి ఎక్కడ వెళ్తున్నాడో తెలియకుండా, ఏమవుతాడో తెలియకుండా, అక్కడ ఉండే పోషణ ఏంటో తెలియకుండా, అక్కడ ఉన్న కాపుదలేంటో తెలియకుండా దేవుడు చెప్పాడు, వచ్చేసాడంతే. ఇది అసాధారణమైన విధేయత. 1. 2 చెప్తాను చూడండి. అదే ఆదికాండం 13వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం చదువుతున్నా. 13, 17. నీవు లేచి అబ్రహాము ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చదనని అబ్రాముతో చెప్పాను. అప్పుడు అబ్రాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను అని రాసి ఉంది. ఈ విధేయత ఏంటో తెలుసా? పరాయి దేశమునున్న వ్యక్తిని అబ్రాముని పిలిచి, ఈ దేశము నీకు ఇవ్వబోతున్నా, నీ గుడారం తీసి నడు అంటే ఈ దేశము నాకు ఇవ్వబోతున్నాడు దేవుడని నమ్మి తిరుగుతున్నాడు. చూశారు ఆ దేశంలో. ఆ విధేయతను ఏమంటామనంటే అది అధైర్యమే లేని విధేయత. డేరింగ్ ఒబీడియన్స్. అసాధారణమైన విధేయత, అధైర్యమే లేని విధేయత. ఇంకో విషయం చెప్తాను వినండి. ఆదికాండం 17వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను చూడండి. దేవుడు అబ్రాహాముతో చెప్పాడు, ఏ అబ్రహాము,
నీ ఇంట పుట్టిన వారిని నువ్వు వెండితో కొన్నటువంటి వారందరినీ సున్నతి చేయించవయ్యా అంటేను 17:23 చూడండి. అప్పుడు అబ్రాము తన కుమారుడైన ఇష్మాయేలును తన ఇంట పుట్టిన వారందరినీ తన వెండితో కొనబడిన వారందరినీ అబ్రాము ఇంటి మనుషుల ప్రతి వానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి గోప్యంగా చర్మమున సున్నతి చేసేను ఉంది. ఆ దినమందే అంటే అర్థమేంటో తెలుసా? అబ్రాము విధేయత ఆలస్యము లేని విధేయత. ఆ దినమందే, ఇంగ్లీషులో డిలేలెస్ ఒబీడియన్స్ అంటారు. ఆలస్యము లేని విధేయత, అసాధారణమైన అధైర్యమే లేని ఆలస్యము చెయ్యని విధేయత అబ్రాము నేర్చుకున్నాడండి. ఇంకా చెప్తాను వినండి. ఆదికాండం 21వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి, 12వ వచనం. అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు. సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వల్ల అయినదియే నీ సంతానం అనబడును. ఈ దాసిని దాసి కుమార్ని ఇంట్లోంచి పంపించేవయ్యా అని అంటే, కొంతకాలం కాపురం చేశాడు హాగరతో, ఆమెను వదులుకోవడం దుఃఖంగానే ఉంది. కొంతకాలం ఆడుకున్నాడు ఇష్మాయేలుతో, పిల్లవాడిని వదులుకోవడం దుఃఖంగానే ఉంది. సాధారణంగా మగవాళ్లకు వారి జ్యేష్ఠ బలముతో పుట్టిన పెద్ద కొడుకంటే ఎంత చెప్పినా కానీ వాడి మీద మమకారం ఎక్కువగానే ఉంటుంది. మగవాళ్ళకు పెద్ద కొడుకు మీద మమకారం ఉంటుంది. జనరల్ సైకాలజీ. తమ జ్యేష్ఠ బలముతో పుట్టినవాడు అబ్రాము యొక్క జ్యేష్ఠ బలముతో పుట్టినవాడు ఇష్మాయేల్, కొంత ప్రేమ ఉంది, కానీ ఆ పిల్లాడిని పంపించామంటున్నాడు దేవుడు. దేవుని మీద తనకున్నటువంటి ఆరాధనా భావన, డివోషన్ ఏం చేసిందో తెలుసా? దాసిని ఇష్మాయేలును ఇంట్లోంచి పంపించేస్తున్నాడు. ఇది ఏం ఆరాధన అంటే ఆరాధనాపూర్వకమైన విధేయత. ఇది డివోటెడ్ ఒబీడియన్స్ లేక డివోషనల్ ఒబీడియన్స్ అని అంటారు. అమ్మ, అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? అసాధారణమైన అధైర్యమే లేని ఆలస్యము చేయని ఆరాధనాపూర్వకమైన విధేయత చెప్పినవాడు. 5వ సంగతి చెప్తాను వినండి. ఆదికాండం 22వ అధ్యాయంలో 9వ వచనంలో అలాగ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచాను. కుమారుని బలిర్పనివ్వడానికి వచ్చాడే. ఇది ఏమి విధేయత అంటే దేవునిని ఆనందపరిచే విధేయత. దీన్ని డిలైట్ఫుల్ ఒబీడియన్స్ అని అంటారు. ఇది అల్టిమేట్, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏమండి, ఇది దేవునిని ఆనందపరిచే విధేయత. మళ్ళీ చెప్పనా? అసాధారణమైన విధేయతతో కనానికి వచ్చాడు. ఏమంటే అధైర్యమే లేని విధేయతతో కనానులో తిరిగాడు. ఆలస్యం లేని విధేయతతో సున్నతి చేయించాడు. ఆరాధనాపూర్వకమైన విధేయతతో దాసిని తన కుమారుని వెళ్ళగొట్టాడు. ఆనందపరిచే విధేయతతో తన కుమారుని బలివ్వడానికి సిద్ధపడ్డాడు. ఏమి విధేయత జీవితం అండి ఆయనది. ఇప్పుడు మన వరకు వస్తాను. మన వరకు వచ్చే ముందు మనం ఎవరినైతే నమ్మేమో, ఎవరినైతే వెంబడిస్తున్నామో ఆ యేసుక్రీస్తు ప్రభువు కూడా భలే విధేయుడంట. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాల్లో రాసి ఉంటుంది. ఆయన దేవుని కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన చెప్పండి విధేయత నేర్చుకున్నట్ట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో రాసి ఉంటుంది. ఆయన విధేయత చూపిన వాడై అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై అని రాసి ఉంది. అబ్రాము విధేయుడే. నువ్వు నమ్ముకున్న, నువ్వు వెంబడిస్తున్న క్రీస్తు కూడా విధేయుడే. మరి ఈరోజు నీ విధేయత మాట ఏంటో చెప్పొక్కసారి. హేమా జాన్ అని ఒక అక్క పాట పాడింది. ఈ మధ్య ఎందుకో ఈ పాట పాడడమే మానేశారు క్రైస్తవులు. అప్పుడు వినేవాడి మీ ప్రాంతాల్లో ఈ పాట. విధేయతకి అర్థము చెప్పిన వినయ మనసు కూడా విధేయులుగా ఉండుటకు మాదిరి చూపిన ఓ మనుష్య కుమారుడా, అవిధేయత తొలగించుమయ్యా, విధేయత నేర్పించుమయ్యా. ఇప్పుడు ఎవడు పాటలా? ఎందుకంటే విధేయత నేర్చుకున్న మనసే మనకు లేదుగా.
నేను మీ మీద నేరం మోపుతున్నాను అనుకోకండి. దేవుని చేత అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డానికి దేవునికి విధేయత చూపించే లక్షణం కావాలి. అబ్రాహాములది ఉంది. అందుకే దేవుని చేత అన్ని విషయాలలో ఆశీర్వదించబడిన వాడయ్యాడు. ఈ రాత్రి వేళ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితం మాట ఏమిటి? దేవునికి అన్ని విషయాలలో ఏమండి విధేయత చూపడం చేతనగునా? అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డానికి మూడు అనుభవాలు చెప్పాను. మొదటి మాట, దేవుని పిలుపుకు లోబడ్డాడు. రెండవ మాట, దేవుని కొరకు ప్రత్యేకపరచబడ్డాడు. మూడవ మాట, దేవునికి విధేయత కనపరిచాడు. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పలేను. కనుక ఈ రోజున పరచూరులో ఇక్కడ కూర్చున్న నీవు దేవుని చేత అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలని నీకుంటే ఈ అనుభవాలు మన జీవితంలో మనం సొంతం చేసుకోవాలి. పిలుపుకు లోబడదాము రండి. దేవుని కొరకు ప్రత్యేకపరచబడదాము రండి. వినండి, దేవునికి విధేయత కనపరచుదాము రండి. 3 చెప్పాను, 4 చెప్తాను రండి. 4వ సంగతి ఏంటనంటే, వింటున్నారు కదా మీరంతా, దేవుని యందు తృప్తిగా జీవించిన వాడు అబ్రహాము. దేవుని యందు తృప్తిగా జీవించిన వాడు అబ్రహాము. అతను ఏ దేశంలో అయితే వచ్చాడో ఆ దేశము కల్దీల దేశము, ఆ మెసొపొతేమియా. అబ్రాము జీవించినప్పుడు అది టవర్స్ కలిగినటువంటి పట్టణమే. టవర్స్ వదిలిపెట్టుకొని దేవుడు రమ్మన్నాడు. ఇప్పుడు ఏమి ఇవ్వాలి దేవుడు అంటే ప్యాలెస్లు ఇవ్వాలి. టవర్లు వదిలిపెట్టుకొచ్చానుగా ప్యాలెస్ ఇస్తాడు అనుకుంటే దేవుడు ప్యాలెస్ ఇవ్వలేదు, టెంట్ ఇచ్చాడు. టవర్ వదిలిపెట్టుకుని వస్తే టెంట్ ఇచ్చాడు దేవుడు. ఏమి దేవా, నీ కొరకు టవర్లు విడిచిపెట్టుకుని వచ్చాను, నువ్వు నాకేదో ప్యాలెస్ అంతఃపురములు ఇస్తావనుకుంటే టెంట్ ఇచ్చానే అని చెప్పి ఎప్పుడు దేవుని మీద అసంతృప్తితో సనగలేదు, ప్రశ్నించలేదండి ఆయన. కల్దీల దేశంలో వినండి, మంచి మంచి పట్టణాలండి. ఆ రోజుల్లోనే మెసొపొతేమియా నాగరికత చదివితే ఏమంటే క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలకే మెసొపొతేమియా నాగరికతలో పెద్ద పెద్ద పట్టణాలు ఉండేవి. పట్టణాలు వదిలిపెట్టుకుని వస్తే మెగా పట్టణాలు దేవుడు ఇస్తాడు అనుకుంటే దేవుడు ఏమో ఎడారిచ్చాడు, అరణ్యం ఇచ్చాడు. దేవా, పట్టణాలు విడిచిపెట్టుకుని వచ్చాను, నా ఎడారి అరణ్యం ఇచ్చావేంటని దేవుని మీద సనుక్కోవలసిన వాడు దేవుని మీద సనగలేదండి, దేవుని ప్రశ్నించలేదండి ఆయన. ఎందుకో తెలుసా? దేవుని యందు తృప్తి కలిగిన వాడు. దేవుడు టెంట ఇచ్చాడు చాలు, దేవుడు ఎడార ఇచ్చాడు చాలు, దేవుడు అరణ్యమే ఇచ్చాడు చాలు, నేను దేవుని మీద సనగలేను అనుకున్నాడు. అందుచేతనే దేవుని చేత అన్ని విషయాలలో ఆశీర్వదించబడిన వాడు అయ్యాడు. ఎలా చెప్తాను వినండి. ఈ రోజున దేవుని యందు సంతృప్తిగా ఉండడం మనకు వచ్చునంటారా? ఎలా మీతో చెప్తాను వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో రాసి ఉంటుంది. అక్కడ ఏమన్నా రాస్తాడనంటే, మీరు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన దానితో సంతృప్తి కలిగి ఉండండి అని రాసింది. కలిగిన దాంతో సంతృప్తిగా ఉండండి. హెబ్రీ 13:5లో ఉంటుంది. బాప్తిస్మిచ్చి యోహాను బోధిస్తున్నాడు. లూకా సువార్త 3వ అధ్యాయం 14వ వచనములో సైనికులు అంటాడు, ఒరే బాబు, మారు మనసుకు తగిన ఫలం ఫలించడం అంటే ఎవరి మీద అపనింద వేయకయు, ఎవరిని బాధ పెట్టకయు మీ జీతములతో మీరు సంతృప్తిగా ఉండండి అన్నాడు. కలిగిన దాంతో సంతృప్తి, మీ జీతాలతో సంతృప్తి. సంతృప్తి గల జీవితం నేర్చుకున్న పౌలు భక్తుడు ఒక మాట అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను. ఇలా మీతో చెప్పనివ్వండి, సంతృప్తి కలిగిన బ్రతుకులు స్తుతిస్తూనే ఉంటాయట. సంతృప్తి కలిగిన దేవుని బిడ్డ దేవుని స్తుతిస్తూనే బ్రతుకుతాడట. సంతృప్తి లేనివాడు సనుగుతూనే బ్రతుకుతుంటాడంట. ఈ రోజున మన ఇళ్లలో సనుగులు వినబడుతున్నాయంటే అర్థం సంతృప్తి లేదన్నమాట. దేవుని స్తుతించలేకపోతున్నావంటే కారణం నీకు సంతృప్తి లేదన్నమాట. ఈ సంతృప్తి ఉండడము ఉండకపోవడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందో చెప్పనా?
ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడంతో ఆధారపడి ఉంటుంది. ఈ కంపారిజన్ పోల్చుకోవడమే సంతృప్తో అసంతృప్తో మనకి తెచ్చిపెట్టేస్తుంది. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎదురింటి సుబ్బమ్మ గారు కూర వేసి పెట్టారంట ఈ అమ్మ తినమని. ఈమె తినేయచ్చుగా, నేను తింటే ఏం బాగుంటుందిలే, మా ఆయన తింటే సంబరపడతాడని చెప్పి తన పెనిమిటి కొరకు ఉంచిందంట. ఏమండి ఆ గిన్నెలోని కూరంతాను. ఇతగాడు రాగానే వడ్డం చేసింది. ఏమండి ముద్ద మీద ముద్ద మింగుతున్నాడు ముద్దల ముఠాకోరుడు. కూర కొంచెం రుచిగా ఉందేమో 6 ముద్దలు లోపలికి ఎగరేసి, ఏంటి కూర మన ఇంట్లో వండినట్టు లేదే అన్నట్ట. అనగాని అమాయకురాలు అంటుంది, అవునండి ఎదురింటి సుబ్బమ్మ గారు చేసి పెడితేను మీరు తింటే మీరు సంతోషపడతారని మీ కొరకు ఉంచానండి అంది నవ్వుతూ. వెంటనే సంతోషం అని ఆగుంటే బాగుంది. ఇతగాడు అంటాడు, అబ్బా సుబ్బమ్మ గారు ఎంత బాగుండారో, నీ ముఖానికి ఎప్పుడైనా వండడం వచ్చా అన్నాడు. అంటే తన భార్య వంటని ఎవరి వంటతో పోలుస్తున్నాడు? సుబ్బమ్మ గారి వంటతో పోలుస్తున్నాడు. నా తెలియక అడుగుతాను, నీకు పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ సుబ్బమ్మ వచ్చి వండితే 3 పూటల మస్తు మెక్కుతున్నారు? ఆ దెమ్మకు కూడా రోజు సుబ్బమ్మ వచ్చి వండి పెడుతుందా నీకు? ఏది తింటే నీకు ఆరోగ్యమో, ఏది తింటే నీకు రుచి అనిపిస్తుందో అది బాగా అర్థం చేసుకుని ఏమంటే ప్రతిరోజు చక్కని వంట చేస్తుంటే ఒక పూట పెట్టిందంటే పొరిగింటి అమ్మ పుల్లకూర ఎంతో రుచో అంటున్నాడు. చూశారు? దానికి భార్య వంటకం మీద సనుగులు మొదలు పెట్టాడు. నీ ముఖానికి ఎప్పుడైనా వండడం వచ్చా అంటున్నాడు. చూసారా? ఆమె వంటతో తన భార్య వంటను పోల్చగానే సనుగులు మొదలయ్యాయి. మగాళ్ళ గురించి చెప్తే మీరు నవ్వుతారా? మీ సంగతి తెలుస్తా. ఈవిడ గారు భర్త దగ్గరికి వచ్చి అంటుంది, ఏమండి ఎదురింటి సుబ్బారావు గారు చూశారు, అడగ్గానే కాసుల పేరు వేసాడు మెడనండ, అడగ్గానే కంచి పట్టు చీర కొన్నాడు, అడగ్గానే గోడ కంటుకునే పెద్ద టీవీ కొని పెట్టాడు ఇంట్లో. మీరు ఉన్నారు ఎందుకు డొక్కిచ్చారు, ఇందులో తెలుపు నలిపేది రంగే కనపడదు, నేరపై పిల్లాడాను నిన్ను, నేరపై పిల్లాడాను నిన్ను, నేరపై పిల్లాడాను నిన్ను అని వంటగదులు నెత్తు కొట్టుకుంటావు కదా అక్క నీవు. అంటే అర్థం ఏంటన్నమాట? నీకంటే సుబ్బారావే నయం అండం కదూ. నేరకపోయి నిన్ను పెళ్ళాడాను కానీ సుబ్బారావు నాకు భర్త అయితే ఎంత బాగుందని చెప్పడమే కదూ, సిగ్గులేదు. దేవుడు నీకు ఇచ్చిన భర్తను పరాయి మగాడితో పోల్చి ఇంటిలో సనుగులు సనగటం ఇది మీకు మన ఐదారు రోగం. పోల్చామా సనుగులు వస్తాయి. పోల్చొద్దు. దేవుడు ఏదిస్తే దాంతోనే సంతృప్తిగా ఉందాం. నిన్నటి రోజున ఆయన ఏమండి పచ్చడి మెతుకులు ఇచ్చాడు, ప్రైజ్ ద లార్డ్, సంతోషం. ఈరోజు పరమాన్నం పెట్టాడు, మరీ ప్రైజ్ ద లార్డ్. రేపు పలావిస్తాడేమో, మరీ ప్రైజ్ ద లార్డ్. ఎల్లుండి మళ్ళీ పచ్చడి మెతుకులు ఇస్తాడేమో, ప్రైజ్ ద లార్డ్. అవతల రోజుకి పెరుగనమే ఇస్తాడేమో, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఏదిస్తే దానితో సంతృప్తి కలిగి బ్రతికే వాళ్ళు దేవుని స్తుతిస్తూ బ్రతుకుతారు. టవర్లు వదిలిపెట్టుకుని వచ్చినోడికి టెంట్ ఇస్తే సనగడే, పట్టణాలు ఇస్తే వదిలిపెట్టుకుని వచ్చినటువంటి వాడు అరణ్యాలు ఇస్తే సనగడే. దేవునిలో తృప్తిగా బతికే వాళ్ళు సనగరండి. ఈరోజు నీ ఇంట్లో సనుగులు వినబడుతున్నాయంటే అర్థం వినండి, నీకు తృప్తి లేదన్నమాట. వింటున్నారా లేదా మీరు? మా వైపు తృప్తి లేని వారిని ఏమంటామంటే వీళ్ళు కడుపు నిండినా కానీ కళ్ళు నిండలేదంటాం. ఇదేం మాట అండి అంటారా? కడుపు నిండినా కానీ ఏమి నిండలేదు, కళ్ళు నిండలేదట. ఇదేంటంటే మాకు అర్థం అవ్వలేదంటారా? చెప్తాను. మీరు పెంచుకున్న కుక్కకు ఎవడు కడుపు నిండా భోజనం పెట్టారు, పాలు పోసారు, బిస్కెట్లు పోసారు, పలావ్ పెట్టారు, గుడ్లు పెట్టారు, బాగా తినింది మీ కుక్క పిల్ల. దీనికి ఆకలి ఉండదు, కడుపు నిండా పెట్టామని దాని చెయ్యిని ఏమంటే తీసేసి వదిలిపెట్టారు. వదిలిపెట్టాడు నీ కుక్క పిల్ల పొరిగింటి వైపు వెళ్ళి వాళ్ళ ఇంట్లో గిన్నెల్లో ఉన్న ఆహార పదార్థాల్లో మూతి పెట్టడానికి పోయింది. ఏం దీన్ని కడుపు నిండా పెట్టలేదా? మన ఇంట్లో పెట్టాము. మరి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ పాత్రల్లో మూతి పెట్టింది ఎందుకు? దీన్ని కడుపు నిండింది కానీ చెప్పండి, కళ్ళు నిండా. వాళ్ళ గిన్నెలో మూతి పెడితే ఊరుకుంటారు, పాటమని కొట్టారు, కుయ్యో మర్రంటూ బయటకు వచ్చింది. అనవసరంగా పొరిగింటోళ్ళతో దెబ్బలు తిన్నాను, తిట్లు తిన్నాను అని మళ్ళీ మన ఇంటికి వస్తుందని అనుకుంటున్నారా? రాజా కుక్క
మళ్ళీ వాళ్ళు కళ్ళు చేరవేయగానే ఆ ఇంట్లోనికే పోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే సిగ్గులేని కుక్క కదూ. కొంతమంది బతుకులు అలాగే ఉంటాయి. అక్కలు ఏమనుకోకపోతే చెప్తాను, ఇప్పుడు మీరు ఆలోచించండి. అమ్మ వింటున్నారా లేదా? నీ భర్త నీకు పెళ్ళైన తర్వాత 500 రూపాయల చీర, 1000 రూపాయల చీర, 2000 రూపాయల చీర, 3000 రూపాయల పట్టు చీర, 5000 రూపాయల పట్టు చీర, 8000 రూపాయల పట్టు చీరలు ఇచ్చాడు. ఈ చీరలన్నీ నీ బీరువాలో పెట్టావు. కొన్ని చీరలకు పాపం దినం రావడంలా 365కి 365 ఉన్నాయి. కొన్ని చీరలు నాకు దినం రావట్లా, ఎప్పుడు కట్టుకున్నాను తిప్పుద్దా ఊరి మీద ఏడుస్తున్నాయి బీరువాలో కొన్ని చీరల పాపం. ఈలోకి ఎదురుంటే ఆవిడెవరో రంగుల రంగుల పువ్వులు చీర కట్టుకొని కనబడగానే భర్త దగ్గరికి వచ్చి అంటుంది, మీ ముఖానికి ఎప్పుడైనా ఆవిడ చీరకొండ వచ్చా అంది. నన్ను ఎందుకు అట్లా సతాయిస్తావు? ఆవిడ ఎక్కడ కొనిందో అడుగు, నిన్ను కొనేస్తాను అన్నాడు. ఎంతైందో కనుక్కో అన్నాడు. ఎక్కడ కొనిందో కనుక్కో అన్నాడు. ఈవిడ గారు వచ్చి అడిగింది, మీ చీర చాలా బాగుందండి, ఎక్కడ కొన్నారు? పొన్నూరులో పలానా మార్కెట్లో అని చెప్పింది. ఎంతైందా చీర అని అడిగావు. అడిగితే ఆవిడంది 180 రూపాయలు అంది. ఎంతమ్మా చీర ఖరీదు? 180 రూపాయలు. నీ బీరువాళ్ళు ఎన్ని చీరలు ఉన్నాయి? 10,000 రూపాయల పట్టు చీర ఉంది, 8,000 రూపాయల పట్టు చీర ఉంది, 5,000 రూపాయల పట్టు చీర ఉంది. ఏ చీరకు నువ్వు కక్కుర్తి పడుతున్నావు? 180 రూపాయల చీర కక్కుర్తి పడుతున్నావు. అంటే నీ కడుపు నిండా ఉన్నాగా నీకేమి నిండలేదు? కళ్ళు నిండలేదు. అంటే నీ బుద్ధి ఏం బుద్ధి? నేనంటే మీకు ఒళ్ళు మంటుందని మీరు అనుకోమంటున్నారు. కుక్క బుద్ధులు. దేవుడు ఇచ్చిన దాంతో సంతృప్తి ఉండగా కుక్క బుద్ధి చూపించే వాళ్ళు ఉంటారు. అమ్మ అర్థమవుతున్నదా? కనుక వినండి, అబ్రాము దగ్గర బుద్ధి లేదండి. దేవుడు కలిగించిన దాంతో తృప్తిగా ఉండి వినండి, దేవుని మహిమపరిచాడు. చివరగా దేవుని చేత అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. నా సమయం అవుతుంది కనుక చివరి విషయం చెప్పి ముగిస్తే. ఎన్ని వచ్చాయమ్మా ఇప్పటి వరకు? 4 వచ్చాయి. దేవుని పిలుపుకు లోబడ్డాడు, దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాడు, దేవునికి విధేయతను కనపరిచాడు, దేవుని యందు సంతృప్తి కలిగి ఉన్నాడు. 5వ మాట ఏంటో చెప్పి నేను ముగిస్తాను. 5వ మాట ఏంటో తెలుసా? దేవునికి సమర్పించుకున్నవాడు. అమ్మ వింటున్నారు కదా? దేవునికి సమర్పించుకున్నవాడు. ఎలాగ సమర్పించుకున్నాడో మీరు ఆదికాండం 22వ అధ్యాయం మీరు క్రమంగా చదివితే కొన్ని మంచి విషయాలు మన ధ్యానములో ఇవ్వడం మనకెంతో మేలు కలిగిస్తాయి. దేవుడు నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నువ్వు ప్రేమించి ఇస్సాకును నాకు బలిగా ఇమ్మని దేవుడు కోరాడు. అబ్రాము అందుకు బాధపడి ఉంటాడా లేదా అన్నది నా ప్రశ్న. ఏమన్నాడు దేవుడు? 22వ వచనం, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. ఈ వచనంలో ప్రియులారా, అబ్రాము ఈ మాట విన్నాక బాధపడి ఉంటాడంటే తప్పక బాధపడి ఉంటాడు. ఎందుకొరకు బాధ? కుమారుని బలిమ్మని అడిగినందుకని మీరు అనుకుంటున్నారా? నాకు అలా అనిపించనల్లా. నీ కుమారుని బలిగా ఇవ్వు అని అడిగినందుకు కాదు అబ్రాముకు నొప్పి. మరి దేనికి నొప్పి అంటే నీవు ప్రేమించు నీ కుమారుడు అన్నాడు. అందుకు అబ్రాముకు నొప్పిగా ఉంది. నేను ప్రేమించింది దేవుణ్ణి, నేను ప్రేమించింది దేవుని సన్నిధిని, నేను ప్రేమించింది దేవుని వాక్యాన్ని. అలాంటిది ఇప్పుడు దేవుడేమో నీవు ప్రేమించు నీ కుమారుడు అంటాడేంటి? నా కుమారుడా దేవుని కంటే నాకెక్కువ ప్రియమైన వాడు, నా కుమారుడా నా దేవుని సంధి కంటే నాకెక్కువ ప్రియమైనది, నా కుమారుడా నాకు దేవుని వాక్యము కంటే ఎక్కువ ప్రియమైన వాడు. దేవుడు ఈ మాట అన్నాడు, నచ్చలేదు నాకు. అందుకని గాడిద దగ్గరకు వచ్చి గంట కట్టుకుంటున్నాడు. ఎంట పుట్టి అలవర్చబడిన 300 మంది పైచిలుకు పనివాళ్ళు ఉన్నారు కదా, ఒరే బాబు ఆ గాడిద గంత కట్టండి, నేను ఒక మోరియా పర్వతానికి వెళ్ళాలంటే ఎవడైనా గంత కడతాడు. కానీ అబ్రాము ఎవడికి గంత కట్టే అవకాశం ఇవ్వక తనే గాడిద గంత కట్టుకుంటున్నాడు. ఎందుకో తెలుసా ప్రియులారా? నేను అనుకుంటాను, గాడిద గంత కడుతూ దేవా నువ్వన్నమాట నాకు అస్సలు నచ్చలా, నీకంటే నేను ఎక్కువగా ప్రేమించేది నా కొడుకునా,
నువ్వు ఆ మాట అన్నావు. అందుకనే ఈ గాడిద మీద ప్రయాణం చేయడానికి గాడిద గంత కడుతూ నేను కుమిలి ఏడుస్తాననుకుంటున్నావేమో, నేను బాధపడిపోతాననుకుంటున్నావేమో, పిచ్చెక్కిపోతాననుకుంటున్నావేమో. నీకంటే నా కొడుకు నాకు ఎక్కువ ప్రియమైన వాడు కాదు, అందుకే గాడిద గంత కడుతున్నా, నేను స్టేబుల్గానే ఉన్నాను అన్నట్టుగా గంత కట్టి ఆ పిల్లవాడిని దహన బలి కొరకు కాల్చడానికి కట్టెలు కొట్టాలి. ఇంట పుట్టి అలవర్చబడిన 300 మంది పైచిలుకు మనుషులు ఉన్నారు. ఎవడైనా కట్టెలు కొట్టండిరా, ఒక పిల్లాడు కాలే కట్టెలు కావాలంటే ఎవడైనా కొడతాడు. కానీ ఎవరితో కొట్టించలేదు అబ్రాము, తనే కట్టెలు కొడుతున్నాడు. ఎందుకో తెలుసా, నేను నీకంటే నా కొడుకుని ఎక్కువ ప్రేమించనల్లా, వాడు దహన బలివ్వడానికి, వాడు కాల్చేయడానికి కట్టెలు కొట్టినప్పుడు నిబ్బరంగానే ఉన్నాను చూసుకోదేవా అని దేవుని మీద తన ప్రేమను వ్యక్తపరుస్తూనే కట్టెలు కొట్టాడు. కట్టెలు కొడుకు వీపు మీద పెట్టాడు. కత్తిని నిప్పును పట్టుకొని ప్రయాణం చేసి కొండ మీదకు పోతున్నాడు. మోరియా పర్వతం దగ్గర వెళ్ళగానే కుమారుడు అడుగుతున్న, నాన్నగారు కట్టెలు నేను మోస్తున్నా, నా మీద ఉన్నాయి, నిప్పేమో మీ చేతిలో ఉంది, కత్తి కూడా మీ చేతిలో ఉంది, కానీ బలిపశువు ఏది నాన్నగారు అన్నాడు. తెలుసు వీడినే నేను బలివ్వాలని అబ్రాముకి. కానీ దేవుడు ఇలాంటి ప్రశ్న పిల్లాడి నోట్లో నుంచి నాకు వినిపించి నా గుండె పగిలేలా చేస్తున్నాడు దేవుడు. అయినా పర్వాలా, నా కొడుకు కంటే దేవుడే నాకు ప్రియమైన వాడని నేను అనుకుంటాను. దేవుని వైపు చూస్తూ, ఏమి దేవా ఇలాంటి ప్రశ్న నా కొడుకుతో వేయించావు, జవాబు చెప్పలేక గుండె పగిలి ఏడుస్తానని అనుకుంటున్నావేమో, చూడు వాడికి ఎలా జవాబిస్తానో అని కొడుకు వైపు తిరిగి అంటున్నాడు, నా కుమారుడా యెహోవా చూచుకొనను. ఒక వ్యాఖ్యానకర్త అంటాడు, అబ్రామ సమాధానం ఇవ్వగానేనట ఆ మోరియా పర్వతం మీద రాళ్ళు అనుకుంటున్నాయని ఊహిస్తాడు ఆయన. ఆ రాళ్ళు ఇలాగ అనుకుని వచ్చాట. ఏమనుకుంటా, ఒరే మనమే రాళ్ళువి, కానీ వీడెవడరా బాబు, కొడుకు జవాబు ఇవ్వడానికి కూడా ఏమాత్రమో బెంకు బెరుకు లేకుండా భలే జవాబిచ్చాడు. రాయిలా కనబడుతున్నాడు రా మనలాగే అనుకుంటాయంట మోరియా పర్వతం మీద రాళ్ళు. చివరికి పర్వతం మీదకి వచ్చాడు. దేవుడు చూపించిన చోట బలిపీఠం కట్టాడు. కట్టి కట్టెలు చక్కగా పేర్చాడట. బాగుంటుంది ఈ మాట. ఆదికాండం 22:9 బలిపీఠమని కట్టి కట్టెలు చక్కగా పేర్చి, దేవా చూసా, నేనేం పిచ్చెక్కిపోలేదయ్యా, మతిస్థిమితో పోలేదు నాకు, నేను స్టేబుల్గానే ఉన్నాను. నీకంటే నా కొడుకు ఎక్కువ ప్రియమైన వాడు కాదు, వాడిని సమర్పించడానికి బలిపీఠం చక్కగానే కట్టాను, దాని మీద కట్టెలు చక్కగానే పేర్చాను అని చెప్పి ప్రియులారా, పిల్లవాడిని దాని మీద పడుకోబెట్టి కత్తి ఎత్తి హృదయంలో ఆల్రెడీ సమర్పించేశాడు. ఇప్పుడు భౌతికంగా సమర్పించబోతుంటే దేవుడే పరిగెత్తుకొని వస్తున్నాడు. అబ్రామా అబ్రామా ఆగవయ్యా బాబు, నువ్వు ఎలాగో చేసిన విధము చూడగా నువ్వు నాకు భయపడవాడవని నేను సాక్ష్యం ఇస్తున్నాను. చాలు, నువ్వు అర్పించేసుకున్నట్టేలే, నీ కుమారుని వదిలిపెట్టేసాయి అన్నాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్పానో తెలుసా? సమర్పించుకోవడం అంటే ఏంటో చెప్పనా? గివింగ్ యువర్ గోల్డ్ టు గాడ్. సమర్పించుకోవడం అంటే ఏంటో తెలుసా? నీ దగ్గర అన్నిటికంటే విలువైనది దేవునికి ఇచ్చాడమే. గివింగ్ గోల్డ్ టు గాడ్ అంటే అదే అర్థం. విలువైనది బంగారం, అది దేవునికి ఇచ్చేయడమేనట. అబ్రాహాము జీవితంలో అన్నిటికంటే విలువైనది తన కుమారుడే. ఆ కుమారుణ్ణి బలిపీఠం మీద పెట్టి ఇచ్చి దేవునికి తను తాను సమర్పించుకున్నవాడు. అది చూచిన దేవుడు అబ్రాహామును అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. ఒక్క మాట మిమ్మల్ని అడగనా? ఒక్క మాట అడగని, ఏది నీ సమర్పణ? దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని సంగమ కొరకు, దేవుని సువార్త కొరకు ఏది నీ సమర్పణ? కొంతమంది దశంభాగం ఇచ్చి మేము పెద్ద దేవునికి ఇచ్చామనుకుంటారు. దశంభాగమా దేవుంది, అది ఇవ్వడం కాదు. దానికి మించి ఎప్పుడైనా ఇచ్చావా? దేవుని పని అవసరము నిమిత్తమై, దేవుని సువార్త వ్యాపకము నిమిత్తమై, ఒక పాపి రక్షించబడి నిమిత్తమై ఏది నీ సమర్పణ? దేవుడు అబ్రాహామును
అన్ని విషయాలలో ఆశీర్వదించడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవునికి సమర్పించుకున్నవాడు. ఆమె అర్థమైన 5 విషయాలు. దేవుని పిలుపుకు లోబడిన వాడు. నీవు దేవుని పిలుపుకు లోబడితివా? దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన వాడు. నువ్వు దేవుని కొరకు ప్రత్యేకపరచబడితివా? దేవునికి తాను విధేయత చూపిన వాడు. నువ్వు దేవునికి విధేయత చూపిన వ్యక్తివా? దేవుని సంతృప్తి గలవాడు. నువ్వు దేవుని సంతృప్తి కలిగి ఉంటేవా? దేవునికి సమర్పించుకున్నవాడు. నువ్వు దేవునికి సమర్పించుకుంటేవా? నిన్న అబ్రాము యొక్క లొసుగులు చెప్పాను. ఈరోజు అబ్రాములున్న ఔన్నత్యాల 5 చూపించాను. ఈ రాత్రి వేళ దేవుని చేత అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలని ఆశ ఉంటే చాలదు, దానికి ఆచరణ అవసరం. ఈ ఆచరణలోనికి వస్తావా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక విషయం మీ ప్రోత్సాహానికి చెప్పి నేను ముగిస్తున్నాను. మేము మందిరం ఒకటి కట్టవలసిన అవసరత ఏర్పడింది. మనుషులు పెరిగిపోయారు, మందిరం కట్టాలి. సరే, ఒకే దగ్గర 11 సెంట్లు మాకు దొరికితేను అది కొనవలసి వచ్చింది. ఆ 11 సెంట్ల స్థలం 63 లక్షల రూపాయలు. సరే, కొనడానికి ముందుకు వచ్చాము. తర్వాత అక్కడ మందిరం కట్టాలి, కొన్ని లక్షల రూపాయలు దానికి అవసరం ఉంటుంది. ఒక విషయం మీతో చెప్పనా? సంతోషంగా నా ప్రభు మహిమ కొరకు అతిశయంతో కాదు, వినయంతో చెప్తున్నాను. మా మందిరంలో ఒక్కసారి కూడా ఇంత మందిరం కడుతున్నాం కనుక కానుకివ్వండి అని చెప్పాల్సిన పని ఒక్కసారి కూడా నాకు రాలేదు. నేను చెప్పలేదు ఒక్కసారి కూడా. కారణం ఏంటో తెలుసా? ఇది దేవుని పని, మేమేదో చెయ్యాలని అనుకుని ఇచ్చిన వాళ్ళు ఉంటే నేనెందుకండి అడగటం, నేనెందుకు చెప్పడం అనిపించింది నాకు. అందరూ ఇచ్చిన వాళ్ళే. ఇక్కడే ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతం నుంచి మా ప్రాంతాలకు వచ్చి చేపలు, ప్లాస్టిక్ బకెట్లు, తర్వాత ఏమండి ప్లాస్టిక్ చేపలు, ఏమండి కొన్ని దుప్పట్లు, ఏమండి అల్యూమినియం పాత్రలు బండి మీద వేసుకుని వెళ్ళి అమ్ముకుంటూ ఉండే ఒక చిన్న వ్యాపారి అతను వచ్చి, బ్రదర్ దేవుని పని జరుగుతుంది, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఏదో ఇవ్వాలని అనిపించింది, ఇది ఇస్తున్నాను వాడండి అని ఇచ్చాడు మొట్టమొదట. సరే, తీసుకొని ప్రార్థన చేసి ఆయన పంపించాక లెక్క పెడితే ఆ పైసలు 2,30,000 పైచిలుకున్నాయి. ఆయన చేస్తున్న పనికి, అతను కలిగి ఉన్న కుటుంబ జీవితానికి ఎంత సమర్పించుకోవడం, అది తీసుకోవడం నాకే ఎబ్బెట్టు అనిపించింది. బ్రదర్ ఏంటి మీరు ఎంత చెల్లిపోతున్నారు అని అంటే, మీకు ఇచ్చానేంటి బ్రదర్, దేవునికి ఇచ్చాను, దేవుని పనిలో వాడండి. తర్వాత కొద్ది రోజులకు జెమ్స్ మెడికల్ కాలేజ్ దగ్గర అతను 4 సెంట్ల భూమి ఉంది, ఇల్లు కట్టుకుంటాడు అక్కడ అనుకున్నాము. నాకు తెలియదు, సడన్గా ఆ 4 సెంట్ల భూమి కూడా అమ్మేశాడు. దానివల్ల వచ్చిన డబ్బును మళ్ళీ పట్టుకుని వచ్చి, బ్రదర్ ఇది దేవుని పనిలో వాడండి. అదేంటి బ్రదర్, ఇల్లు కట్టుకోవాలని కదా ఉంచుకున్నారు, ఆ భూమిని అమ్మేశారా, ఎందుకు ఇలా చేశారంటే, దేవుని పని కంటే నా ఇల్లు ఎక్కువేంటి బ్రదర్, వాడండి అని ఇచ్చాడు. చివరికి పని పూర్తయ్యేసరికి అల్యూమినియం పాత్రలు, దుప్పట్లు, రోల్డ్ గోల్డ్ సామాన్లు, ఏమండి దుప్పట్లు, చేపలు అమ్ముకుని ఆ కనిగిరి యాదవల కుటుంబానికి చెందిన, గొల్లల కుటుంబానికి చెందిన ఈ ఒక్క వ్యక్తి ఆయన సమర్పణంతా రాశాను ఒక దగ్గర, అందరివి రాశానులేండి. ఇది రాసి చివరికి లెక్క పెట్టుకునేసరికి ఒక వ్యక్తి ఇచ్చింది 18 లక్షలు ఇచ్చాడు. 18 లక్షలు ఇచ్చాడు. ఆయన తాహతకు మించింది, ఆయన సామర్థ్యానికి మించింది, దేవుని పని దాని అవసరం గుర్తించదని ఇచ్చాడు. దేవుడు రుణపడి ఉండిపోలేదండి. ఒక విషయం మీతో చెప్పనా? అతనికి 2 పిల్లలు. బాబేమో చైతన్య, వాడేమో ఎవడు షటిల్ బ్యాడ్మింటన్ ఆడతాడు. ఈ భారతదేశంలో ఒక ఆటగాడు అంతర్జాతీయ క్రీడాకారుడు అవ్వాలంటే అయితే శర్మాజీ కొడుకైనా ఉండాలి, లేకపోతే వర్మాజీ కొడుకైనా ఉండాలి, లేకపోతే మిశ్రాజీ కొడుకైనా ఉండాలి, లేకపోతే ఈ దేశంలో ఎవడు అంతర్జాతీయ క్రీడాకారులు అవ్వలేరు. లేదా ఒక పొలిటీషియన్ కొడుకైనా ఉండాలి, లేకపోతే కోట్లు లంచం ఇచ్చుకున్నోడైనా ఉండాలి, లేకపోతే ఈ దేశంలో అంతర్జాతీయ క్రీడాకారుడు ఎవడు అవ్వలేడు. అది మన దేశం యొక్క దౌర్భాగ్యం. కానీ ఆశ్చర్యం ఎట్లో కానీ అంచెలంచెలుగా వినండి, డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్కి ఆడాడు,
స్టేట్ నుంచి ఎవరి నేషనల్ ఆడాడు. నేషనల్ ఆడిన తర్వాత ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిపోయాడు చైతన్య. షటిల్ బ్యాడ్మింటన్లో చైనా, జపాన్, థాయిలాండ్ ఏయో దేశాలపై షటిల్ బ్యాడ్మింటన్ ఆడితే ఎస్బీఐ వస్తాడు, మేము ఉద్యోగం ఇస్తాం. ఆంధ్ర బ్యాంక్ వాడు వచ్చాడు, అప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఉండేది, మేము ఉద్యోగం ఇస్తాం. అటువైపు రైల్వే వాడు వచ్చాడు, మేము ఉద్యోగం ఇస్తాం. వీడు చదివిన చదువు కొంచెమే, కానీ ఆటల వలన చాలా ఉద్యోగాలు వస్తే బ్రదర్ ఏం చేయమంటారంటే రైల్వేలో జాయిన్ అవ్వమనండి, ఆడుకోవడానికి బాగుంటుంది, ఉద్యోగం కూడా బాగుంటుంది, ప్రమోషన్స్ ఉంటాయంటే రైల్వేలో జాయిన్ చేయించాడు కొడుకుని. ఈరోజు విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అబ్బాయి ఏమండి ఆయన టీసీగా పనిచేస్తున్నాడు. పాప బీబీఏ చదివింది, బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుకున్న పిల్లకు టీసీఎస్లో ఉద్యోగం ఎక్కడ వచ్చిందండి? ఎంటెక్ వాళ్ళకి బీటెక్ వాళ్ళకి ఏమండి వీలు కలకపోతే ఎవరు డిగ్రీ చదువుతున్న బీబీఏ చదువుతున్నప్పుడే టీసీఎస్లో కూతురి క్యాంపస్ సెలక్షన్ వస్తే కూతురు కూడా ఈ రోజున ఒక సాఫ్ట్వేర్లో పని చేసుకుంటూ ఉంటుంది. నాకేమనిపిస్తుందో తెలుసా? దేవుని పని కొరకు సమర్పించుకున్న వాడికి దేవుడు రుణపడి ఉండలేకపోయాడు. హెబ్రీ 6:10 రాసి ఉంటుంది, పరిశుద్ధుల పరిచర్యలో చేసిన దాన్ని మరచుటకు నేను అన్యాసుడు కాదు, నేను రుణపడి ఉండిపోను. దేవునికి సమర్పించుకున్న ఏ మనిషికి కూడా ఆయన రుణపడి ఉండలేడు. సమర్పించుకోవడం చేతగాక దరిద్రురాలువేమో కానీ, సమర్పించుకోవడం రాకను దరిద్రుడివేమో కానీ, సమర్పించుకోవడం చేతనైతే దేవుడు ఎన్నడూ నీకు రుణపడి ఉండేవాడు కాదు. ఏది నీ సమర్పణ, ఏది నీ సంతృప్తి, ఏది నీ విధేయత, ఏది నీ ప్రత్యేకత, ఏది దేవుని పిలుపుకు లోబడే జీవితం? తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి.